ఒక పర్సన్ని తీసుకొస్తారు, లైవ్ పెడతారు. యూట్యూబ్లో ఎలా అయితే లైవ్ వస్తుందో అలా లైవ్ ఉంటుంది ఈ రూమ్స్లలో. తీసుకొచ్చి అందులో అందరూ ఎట్లా అంటే సైకో పీపుల్ లాగా ఉంటారు అనమాట. బెట్టింగ్ వేస్తూ ఉంటారు. బెట్టింగ్ వేస్తున్నప్పుడు అలా చెయ్యి కట్ చేయడము, పీకలు కట్ చేయడము, దానికి బెట్టింగ్ వేస్తూ ఉంటారు. అలాంటివి కూడా ఉంటాయి. సార్, ఈ డార్క్ వెబ్ని ఎవరు సార్ కంట్రోల్ చేస్తుంటుంది? సిస్టమ్ మీ చేతిలో ఉంటుంది, బట్ కంట్రోలింగ్ అక్కడ ఉంటుంది. మనకు లింక్ వస్తే క్లిక్ చేస్తాం, లేదంటే ఓటీపీ వస్తే చెప్తాం. వై దే టార్గెట్ కామన్ పీపుల్? ఎందుకంటే కామన్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నికల్ పీపుల్ కానీ బిజినెస్ పీపుల్ కానీ కాల్ చేస్తే పట్టించుకుంటారా? పట్టించుకో. కానీ కామన్ పీపుల్ ఈజీగా పానిక్ అవుతారు. మన జనాలకి కూడా అవేర్నెస్ అనేది కంపల్సరీగా కావాలి, ఇలాంటి టైప్ ఆఫ్ అటాక్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి. బట్ ఈ సైబర్ సెక్యూరిటీకి కానీ ప్లస్ ఎథికల్ హ్యాకింగ్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ ఫ్యూచర్? చాలా ఉన్నాయి ఇప్పుడు. సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మూవీ రూల్స్ అనుకుందాం, ఇది ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది? ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేశారు, ఓకే, లింక్ మీద క్లిక్ చేస్తే చాలు, మీ ఫోటోగ్రాఫ్ వెళ్ళిపోతుంది, మీ లొకేషన్ వెళ్ళిపోతుంది. ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి సార్, ఫ్రీ ఛార్జింగ్ పాయింట్స్, అక్కడ పెట్టిన మన డివైస్ హ్యాక్ అవుతుంది. ధృవ మూవీలో బాడీలో ఇన్సర్ట్ చేస్తారు ఒక మైక్. సో మనకి పక్కన చుట్టూ సరౌండింగ్స్లో ఉండి తెలియకపోవచ్చు, కానీ బాడీలో ఉండి ఎందుకు తెలియదు? సెన్సార్స్ కదా, బాడీ సెన్స్ అవుతుంది కదా సార్. హాయ్, హలో, వెల్కమ్ టు రైజ్ ద వాయిస్ బ్రాడ్కాస్ట్ షో. ప్రస్తుతం నాతో ఎథికల్ హ్యాకింగ్ మరియు సైబర్ సెక్యూరిటీలో మోర్ దెన్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి విశ్వనాథ్ సార్ దగ్గర నుంచి సైబర్ అటాక్స్ మరియు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ గురించి ఎన్నో తెలియని విషయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ అస్. సో వెల్కమ్ టు రైజ్ ద వాయిస్ బ్రాడ్కాస్ట్ షో. థ్యాంక్ యూ. సో సార్, నేను ఎక్కడో ఒక చోట విన్నాను ఎథికల్ హ్యాకింగ్ అనగానే, సో కామన్ మ్యాన్కి హ్యాకింగ్ అనే పదం విన్నప్పుడల్లా ఎక్కడో చోట కొద్దిగా భయం అయితే ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ అన్ఎథికల్ హ్యాకింగ్? ఇక్కడ 2 ఉన్నాయి. మీరు అన్నట్టు హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్ 2 ways ఉంటాయి. హ్యాకింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే ఇప్పుడు మనం రోజు రెగ్యులర్గా చూస్తున్న న్యూస్లో కావచ్చు, లేదంటే మనం న్యూస్ పేపర్లో కావచ్చు, మనం రెగ్యులర్గా వింటున్న క్రైమ్ ఏదైతే జరుగుతుందో, సైబర్ క్రైమ్ ఏదైతే జరుగుతుందో అదంతా కూడా హ్యాకింగ్ కిందకి వస్తుంది. ఎందుకంటే అది వితౌట్ ఆథరైజేషన్ ఎనీవన్ కెన్ లాగిన్ ఇన్ టు దేర్ అకౌంట్స్ అండ్ దే కెన్ టేక్ ఆఫ్ ద మనీ కానీ, లేదంటే పర్టికులర్గా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ టేక్ ఓవర్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ కిందకి వెళ్తాయి. అలాంటి టైప్ ఆఫ్ అటాక్స్ని, అలాంటి టైప్ ఆఫ్ దాన్ని మనం హ్యాకింగ్ అని పిలుస్తాం. ఎథికల్ హ్యాకింగ్ అంటే నేమ్లోనే ఉంది, ఎథికల్, రైట్? సో ఎథికల్ అంటే ఏంటంటే సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో ఇట్స్ అ లీగల్ థింగ్. లైక్ ఎందుకు అంటే ప్రతి కంపెనీలో వీళ్ళని హైర్ చేసుకుంటారు, ఎందుకంటే సెక్యూరిటీ ఎలా ఉంది తెలుసుకోవడానికి. దే విల్ ఆల్సో డూ ద అటాక్స్, కాకపోతే ఏంటంటే విత్ పర్మిషన్. ఓకే, సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉంది, సో మీ దాంట్లో ఎంత సెక్యూరిటీ ఉంది తెలుసుకోవాలి. రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం, లైక్ సిస్టమ్స్ వాడతాము, డేటాబేస్ వాడతాము, అండ్ ఇంకా క్లౌడ్ టెక్నాలజీస్ వాడతాము, ఇలా చాలా టెక్నాలజీస్ వాడుతూ ఉంటాం. సో వీటిని మనం టెస్ట్ చేసి సెక్యూర్ చేసుకునే దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటాం. సో ఆ టెస్టింగ్ చేసే టైమింగ్లో కూడా మనకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి వీళ్ళకి, లైక్ టేకింగ్ ద పర్మిషన్ అండ్ ఫైండింగ్ ఎ బగ్స్, రిపోర్టింగ్ ద బగ్స్. వీటిని మనం ఎథికల్ హ్యాకింగ్ అని పిలుస్తాం. సో హ్యాకర్స్ అనే వాళ్ళు 3 types కదా సార్, వైట్ అండ్ బ్లాక్ అండ్ గ్రే. సో వీళ్ళ ముగ్గురికి డిఫరెన్స్ ఏంటి సార్? వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే ఏంటంటే ఎథికల్ హ్యాకర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఎథికల్ హ్యాకర్స్ గురించి. అంటే దే హ్యావ్ ఎ స్కిల్స్, కానీ వాళ్ళు గుడ్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, అంటే ఇల్లీగల్గా ఎప్పుడు కూడా యూజ్ చేయరు, విత్ పర్మిషన్. ఇప్పుడు మనం కంపెనీస్లో చూస్తుంటాం కదా, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్లు అని, సెక్యూరిటీ ఇంజనీర్స్ అని, వీళ్ళందరూ కూడా ఎథికల్ హ్యాకర్స్ కిందకి వస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న స్కిల్ని ఇల్లీగల్గా యూజ్ చేయరు, లీగల్గా మాత్రమే యూజ్ చేస్తారు, విత్ పర్మిషన్, విత్ ఆథరైజ్డ్ థింగ్స్తో మాత్రమే దే విల్ యూజ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ. బ్లాక్ హ్యాట్ అంటే క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు కలర్ ఎలా డిఫరెంట్ ఉంది, వైట్కి బ్లాక్కి డిఫరెంట్, సేమ్ అలాగే అనమాట. సో వాళ్ళకు కూడా సేమ్ స్కిల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పర్మిషన్స్ తీసుకోరు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి యూజ్ చేస్తారు. వాటిని మనం బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటాం, మనం రెగ్యులర్గా చూస్తున్నాం న్యూస్లో. గ్రే హ్యాట్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ బ్లాక్, లైక్ డిపెండ్స్ అపాన్ ఎ సిచ్యువేషన్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొన్నిసార్లు గుడ్కి యూజ్ చేస్తారు, కొన్నిసార్లు తన పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి బ్యాడ్కి యూజ్ చేయొచ్చు అదే టెక్నాలజీని. సో ఒకటే టెక్నాలజీని యూజ్ చేసే విధానాన్ని డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనరల్ కత్తి ఉంది, కత్తితో కూరగాయలు కట్ చేయొచ్చు, పీకలు కూడా కట్ చేయొచ్చు, సేమ్ థింగ్ అనమాట. డిపెండ్స్ అపాన్ ద మైండ్ సెట్. అంతే, మైండ్ సెట్. సో ఎవరైతే ఇండివిజువల్ మైండ్ సెట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, సో వై సైబర్ సెక్యూరిటీ సార్ ఎస్పెషల్లీ? సైబర్ సెక్యూరిటీ ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వర్క్ అనేది సెక్యూరిటీ. ఒక టెక్నాలజీకి మనం ఏం చేస్తున్నాము అక్కడ అంటే అది ఎంతవరకు లీగల్గా వర్క్ చేయొచ్చు, ఎంతవరకు ఇల్లీగల్గా వర్క్ చేయొచ్చు అనేది మనం జడ్జ్ చేసి దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాం, ఫస్ట్ థింగ్. సో ఇక్కడ ఈ ఏఐకి ఏమైపోయిందంటే వచ్చినప్పటి నుంచి లైక్ ఎలా అయిపోయిందంటే అన్లిమిటెడ్ ఇంకా పోతా ఉంది, రిస్ట్రిక్షన్ లేదు ఇంకా, రిస్ట్రిక్షన్ లేదు. చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ ఫ్రీ రిసోర్సెస్ని అంటే ఇది ఒకటనే కాదు, లైక్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మాల్వేర్ జనరేట్ చేయాలి, ఒక వైరస్ కానీ ఏదైనా,
మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. సీలో రాయొచ్చు, హెచ్టీఎంఎల్‌లో రాయొచ్చు, బ్యాచ్ ప్రోగ్రామింగ్‌లో రాయొచ్చు, పైథాన్‌లో రాయొచ్చు, షెల్ స్క్రిప్టింగ్‌లో రాయొచ్చు. అలా అని చెప్పి ఈ టెక్నాలజీస్‌ని అయితే బ్యాన్ చేయలేంగా. ఎందుకంటే డెవలప్‌మెంట్‌కి కావాలి. కానీ ఒకవేళ వైరస్ వస్తే దానికి ఇంకోటేంటి యాంటీవైరస్ యాంటీవైరస్. ఒకటుంది. సో, ఇలాగే ఇప్పుడు ఈ యాంటీవైరస్ ఇవన్నీ మనం డెవలప్ చేయడం, శాండ్ బాక్సింగ్ టెక్నాలజీస్ ఇలా చాలా వస్తున్నాయి మనకి. సో, ఇదంతా కూడా సెక్యూరిటీ పార్ట్ కిందకెళ్తదనమాట. సో, అలా మనం సైబర్ సెక్యూరిటీలో ఏదైనా ఒక మీడియా అనేది డిజిటల్‌లో ఉంది అంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిందే సైబర్ సెక్యూరిటీ. సో వాట్ ఈస్ ద కీ రోల్ ఆఫ్ హ్యాకింగ్ ఇన్ ఇండియన్ మిలిటరీ ఆర్మ్స్ ఫోర్సెస్? హ్యాకింగ్ అనే కంటే ఎథికల్ హ్యాకింగ్ అనాలి సైబర్ సెక్యూరిటీ. ఓకే. ఓకే. ఎందుకంటే వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ అదర్ పీపుల్స్ డేటా ఆర్ వీఆర్ నాట్ మిస్యూజింగ్ దట్ కమ్స్ అండర్ హ్యాకింగ్. కానీ మనది మనం సెక్యూర్ చేసుకుంటున్నామా అంటే సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ అంటాం. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో లైక్ అంత వార్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, వార్ జరుగుతున్నాయి. ఫిజికల్ వార్స్ చూసాము, బయోలాజికల్ వార్ చూసాము, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అంతా కూడా లైక్ వాట్ యు కాల్ డిజిటల్ వార్ కూడా జరుగుతుంది. డిజిటల్ వార్ అంటే ఏంటి అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి డిజిటల్గా. బికాజ్ డేటా అనేది మొత్తం డిజిటలైజ్ అయిపోయింది ఇప్పుడు. సో ద డేటా గివ్స్ యూ మోర్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా వర్త్ ఉంటుంది. సో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి డిజిటల్ వార్స్ జరుగుతున్నాయి. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మనం ఇంపార్టెంట్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఈ టెక్నాలజీ అనేది పర్టికులర్గా ఓన్లీ ఎంఎన్సీ కంపెనీస్కి లేదు అంటే పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి మాత్రమే అని అనుకుంటారు. కానీ సైబర్ సెక్యూరిటీ అనేది అన్నిటికీ యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో. సైబర్ మీరు అడిగినట్టు ఆర్మీలో ఏముంటుంది సార్ అంటే మీరు వినుంటారు రా ఏజెన్సీ. అందులో కూడా సైబర్ సెక్యూరిటీ యూజ్ చేస్తారు. బికాస్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్లను పట్టుకోవడానికి కావచ్చు, లేదంటే ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా కమ్యూనికేషన్ చేసుకుంటే వినడానికి కావచ్చు, లేదా ఎక్కడైనా సరే ప్రతి దాంట్లో మనకి సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే డేటా డిజిటలైజ్ అయిందో ఆ డేటా దాన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే దానికి కూడా ఒక టెక్నాలజీ కావాలి, అదే ఇది. సో ఎనీ సోర్స్ ఏమైనా ఉంటుందా సార్? మన డేటా అంతా అక్కడికి వెళ్తున్నట్టు సోర్స్ మనకి ఎందుకు తెలియట్లేదు? సోర్స్ అనేది ఖచ్చితంగా చెప్పలేం, ఇదే అని చెప్పలేం. ఏదైనా అవ్వచ్చు సోర్స్ అనేది, ఎక్కడి నుంచైనా హ్యాక్ చేయొచ్చు. ఇది అంతా వరల్డ్లో నుంచి ఎక్కడి నుంచైనా హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతవరకు ట్రేసెస్ చేయొచ్చు బేస్డ్ ఆన్ సమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కొంతవరకు తెలుస్తుంది అంటే ఈ కంట్రీ నుంచి అటాక్స్ వస్తున్నాయి అని చెప్పేసి. కానీ ఖచ్చితంగా వెళ్ళిపోయిన ఒకసారి డేటా వెళ్ళింది అంటే మళ్ళీ రిట్రీవ్ చేయడం అనేది కొంచెం కష్టం. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫోన్లో ఏదైనా ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ పర్మనెంట్ డిలీట్ చేస్తాను స్పెషల్లీ. సో హ్యాకర్ క్యాన్ రిట్రీవ్ దట్ వన్స్. పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే అది పర్మనెంట్ డిలీట్ అయిపోతాయి కదా సార్ మన ఫోన్? పర్మనెంట్గా డిలీట్ అయినా కూడా ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీటికి వచ్చేసి కొన్ని డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ యూస్ చేయొచ్చు, కొన్ని వచ్చేసి సైబర్ ఫోరెన్సిక్ టూల్స్ యూస్ చేయొచ్చు. మీరు కంప్లీట్గా హార్డ్ డిస్క్ని క్రాష్ చేసినా కూడా మళ్ళీ రిట్రీవ్ చేయగలుగుతారు డేటా, రైట్. ఎలా వస్తుంది? మీరు ఫర్ ఎగ్జాంపుల్ పెన్ డ్రైవ్ తీసుకోండి. పెన్ డ్రైవ్ ఒక 64 GB పెన్ డ్రైవ్ కొంటారు, కానీ దాన్ని మీరు కనెక్ట్ చేసినప్పుడు ఎంత జీబీ చూపిస్తుంది? సంథింగ్ ఇది ఆల్రెడీ కవర్డ్ అని ఒక 64 GB తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 58 GB మాత్రమే చూపిస్తుంది. మరి మిగతా స్టోరేజ్ ఎక్కడికి వెళ్తుంది ఆలోచించారు ఎప్పుడన్నా? ఇది. సో అంటే ఏంటంటే షాడో ఫైల్స్ కొన్ని ఉంటాయి. సో అక్కడి నుంచి కూడా రిట్రీవ్ చేయొచ్చు. ఈవెన్ ఇఫ్ యూ ఫార్మాట్ ద పెన్ డ్రైవ్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, మొబైల్ ఫోన్స్లో కావచ్చు, ఏదైనా సరే ఒక స్టోరేజ్ తీసుకుంటుంది కంపల్సరీ. దానికి సంబంధించిన రికార్డ్స్ అనేవి ఉంటాయి. ఆ రికార్డ్స్లో నుంచి మళ్ళీ మనం రిట్రీవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ టు డిపెండ్స్ అపాన్ ఖచ్చితంగా 100% వస్తుందా అంటే ఖచ్చితంగా అనేది చెప్పలేము. 50-50 ఛాన్సెస్ డిపెండ్స్ అపాన్ ద టూల్ కావచ్చు, డిపెండ్స్ అపాన్ ద డివైస్ మీద కావచ్చు, అలా డిపెండ్స్. సో సార్ ఇప్పుడు ట్రోజన్ హార్సెస్ అంటే అసలు స్టోరీ ఏంటి సార్ దాని వెనకాలది? ట్రోజన్ హార్సెస్ అనేది ఒక మాల్వేర్ యాక్చువల్గా. మాల్వేర్ అది. సో మాల్వేర్ కేటగిరీలో ఒక పార్ట్ అనమాట. మాల్వేర్ అనేది మెయిన్ కేటగిరీ. అందులో వైరస్, వార్మ్స్, ట్రోజన్స్ ఇలా చాలా ఉంటాయి. సో ఈ వైరసెస్ ఏంటి అంటే డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్. మెయిన్గా ఇట్ విల్ గివ్ యూ ద డిస్ట్రక్షన్. అంటే ఒక కంప్యూటర్లోకి వైరస్ వచ్చింది అంటే మనం చెప్పింది వినకుండా దానికి ఇష్టం వచ్చింది చేస్తుంది సిస్టమ్. దట్స్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు లైక్ డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్ అంటారు. ఓకే. సో వామ్ ఏం చేస్తుంది అంటే ఇది కూడా మాల్వేరే ఒక కేటగిరీ. ఇదేంటంటే నెట్వర్క్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీ సిస్టమ్ ఇన్ఫెక్ట్ అయితే అదే నెట్వర్క్లో నేనుంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. కనెక్టెడ్ సిస్టమ్స్ కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ర్యాన్సమ్ వేర్ అని విని ఉంటారు మీరు ఎప్పుడైనా, రైట్. సో ఒక సిస్టమ్ అటాక్ అయింది అంటే మొత్తం డేటా అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది, ఇంకా రాదు. మళ్ళీ డబ్బులు అడుగుతారు హ్యాకర్స్, రైట్, దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి. అదేంటంటే ఇప్పుడు ఆ సిస్టమ్ కనుక నెట్వర్క్లో ఉందనుకోండి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, అన్ని మిషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో అలాంటప్పుడు వెంటనే ఐసోలేషన్ చేసేసేయాలి ఆ సిస్టమ్ని. ఇది వామ్ కిందికి, వైరస్ కిందికి. నెక్స్ట్ వచ్చేసి ట్రోజన్స్ అంటున్నాం. అంటే దీన్ని ర్యాట్స్ అంటాం, RAT, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ కిట్స్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే రిమోట్ యాక్సెస్ వెళ్తుంది. ఇక్కడ డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్ కాదు. మీ సిస్టంలో కనుక ఒక ట్రోజన్ వచ్చి ఇన్స్టాల్ అయ్యింది అనుకోండి, మీరు ఏదో బ్రౌజ్ చేస్తున్నారు, ఏదో ఒక ఇమేజ్ ఫైల్తో కావచ్చు, వీడియో ఫైల్తో కానీ బైండ్ అయ్యి ఉంటుంది.
వచ్చి డౌన్లోడ్ అవుద్ది. మీరు డబుల్ క్లిక్ చేయగానే స్టార్ట్ అవుతది అది. ఏం చేస్తదంటే రివర్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తది. అంటే నీ సిస్టమ్ నుంచి హ్యాకర్‌కి కనెక్టివిటీ ఎళ్ళిపోద్ది. ఓకే. కానీ నీకు యాక్సెస్ తెలియదు. యాక్సెస్ ఎళ్ళిపోద్ది. కానీ మీకు తెలియదేంటి అంటే మీ సిస్టమ్ వాళ్ళకి కనెక్ట్ అయిందని చెప్పి. సో హీ వాళ్ళ కెన్ కెమెరా యాక్సెస్ ఎనీ యాక్సెస్ అప్లికేషన్స్. దే కెన్ యాక్సెస్ కెమెరా అప్లికేషన్, కెమెరా యాక్సెస్ చేయొచ్చు, మైక్ యాక్సెస్ చేయొచ్చు. దాంతోపాటు లైక్ మీ డేటాని యాక్సెస్ చేయొచ్చు, డిలీట్, ఎడిట్ ఎవ్రీథింగ్. సిస్టమ్ మీ చేతిలో ఉంటది. బట్ కంట్రోలింగ్ అక్కడ ఉంటది. అది మనం ఫైండ్ ఔట్ చేయలేమా సార్? చేయొచ్చు. పాసిబిలిటీస్ ఉన్నాయి. లైక్ యాంటీవైరసెస్ కొన్ని ఉన్నాయి. లేదంటే మాన్యుయల్‌గా మనం ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక కనెక్టివిటీ ఒక సెషన్ ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే వీ కెన్ సీ దట్. కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిపోతుంది. ఎక్కడ కనెక్ట్ అయింది, ఏ ఐపీకి కనెక్ట్ అయింది, సో ఆ వైరస్ ఆ మాల్వేర్ ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ ఉంటాయి. సో స్పెషల్లీ వీ కెన్ గో విత్ యాపిల్. సో యాపిల్‌లో మనం స్పెషల్లీ సిరి వాడతాం, అలెక్సా వాడతాం. సో హ్యాకర్స్ దీన్ని కూడా చేయగలుగుతారా? సో త్రూ దట్ దే కెన్ రిట్రీవ్ డేటా ఆర్ సంథింగ్ పాస్ ద డేటా టు అదర్స్. ఇఫ్ దే ఫైండ్ ఎ బగ్ ఆ పర్టికులర్ ఫ్రమ్ యాపిల్. ఇప్పుడు యాపిల్‌లో కావచ్చు, సిరి అప్లికేషన్ కావచ్చు, అలెక్సా కావచ్చు, లేదా గూగుల్ అసిస్టెంట్స్‌లో కావచ్చు, ఇందులో ఎక్కడైనా ఏదైనా వాళ్ళకి బగ్ దొరికితే యెస్ దే కెన్ రిట్రీవ్ డేటా. డిపెండ్స్ అపాన్ ద బగ్ అనమాట. ఏదైనా కూడా మనం మూవీస్‌లో చూస్తాం ఒక చిటికేస్తే మొత్తం అయిపోద్ది. కానీ అలా అవ్వదు. రియల్ టైమ్‌లో కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. ఇది బ్యాంకింగ్ సెక్టర్‌లో ఎక్కువ ఇష్యూ వచ్చేసేది ఎక్కడ సార్ మామూలుగా? సర్వర్ బ్యాంకింగ్ సైడ్ గానీ? బ్యాంకింగ్ సెక్టార్‌లో మాక్సిమం వచ్చేది ఏంటంటే ఇప్పుడు సర్వర్ సైడ్‌లో ఒక్కోసారి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు కీప్ ఆన్ రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటారు కదా! అప్లికేషన్ అప్డేట్ చేస్తూ ఉంటారు డెవలపర్స్. సో అప్డేట్ చేసే టైమింగ్‌లో ఎక్కడైనా మిస్‌కాన్ఫిగరేషన్స్ అవ్వడం గానీ, లేదు అంటే ఏదన్నా ఓల్డ్ టెక్నాలజీ వాడడంలో కావచ్చు, పీహెచ్‌పీ ఓల్డ్ టెక్నాలజీ ఆ వర్షన్స్‌లో డిఫరెన్సెస్ ఉండడం. ఇలాంటి వాటిలల్లో ఏమన్నా వాడితే బగ్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. డేటాబేస్ అప్డేట్ చేయకపోవడం గానీ ఇలాంటివన్నమాట. మీరు ఇప్పటివరకు చూసిన ఏమైనా బగ్ గురించి ఏమైనా చెప్తారా సార్? ఎస్పెషల్లీ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్స్. బ్యాంకింగ్ సెక్టార్స్‌లో అంటే లైక్ ఉన్నాయి. చాలా బగ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఫిక్స్ అయ్యాయి. ఇప్పుడు మనకి మొబైల్ అప్లికేషన్స్ వస్తున్నాయి రెగ్యులర్‌గా. అండ్ దాంతో పాటు నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది. రైట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ విత్ వన్ సర్వర్ ఓన్లీ. ఏదన్నా ఒక దానికి సర్వర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఐ కెనాట్ డిస్క్లోజ్ ద నేమ్ ఆఫ్ ద బ్యాంక్ యాక్చువల్లీ. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే పారామీటర్ ట్యాంపరింగ్స్ జరుగుతాయి. పారామీటర్ ట్యాంపరింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక 1000 రూపీస్ పంపించాలి. కానీ నేను దాన్ని 1,00,000 కూడా పంపించవచ్చు. అంటే మధ్యలో ట్రాన్సాక్షన్ అవుతుంది. క్లయింట్ నుంచి సర్వర్‌కి మధ్యలో ట్రాన్సాక్షన్ అవుతుంది కదా! ఆ ట్రాన్సాక్షన్‌ని ఆపేసి దాంట్లో చేంజెస్ చేయొచ్చు. ఆ రిక్వెస్ట్‌లో చేంజెస్ చేస్తే మీరు విని ఉంటారు. ఈకామర్స్ వెబ్‌సైట్‌లో బాగా దొరుకుతాయి ఇవి. ఎలా అంటే ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ లేదంటే 10,000 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ ఒక 100 రూపీస్‌కి బై చేశారు అని చెప్పి ఇలాంటివి. అంటే పారామీటర్ ట్యాంపరింగ్స్ చేయొచ్చు. ప్రైజెస్ కావచ్చు, లేదా Decrease, అమౌంట్స్ increase. కావచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అలాంటివి దొరుకుతాయి కొన్ని. సో ఇంత ఈకామర్స్ సైట్‌లో ఇది జరుగుతున్నప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్స్‌కి తెలుస్తది కదా సార్? అంటే రిపోర్ట్ చేస్తారు కాబట్టి తెలుస్తది. సో ఇప్పుడు మన ఈలోపల పనే డ్యామేజ్ అయితే జరిగిపోద్ది. ఈ లోపుడు కొంచెం డ్యామేజ్ జరుగుతది. కాకపోతే ఏంటి అంటే మళ్ళీ దాన్ని ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ అవుతది కానీ క్యాన్సెల్ చేసేయొచ్చు. వాళ్ళ చేతిలో ఉంటది Their కాబట్టి. దారి ఎండ్‌లో ఉంటది కాబట్టి చేసేయచ్చు. బ్యాంక్ సెక్టార్‌లో చూసుకుంటే ఒకవేళ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. అమౌంట్ ఇంకా ఆ పర్టిక్యులర్ అకౌంట్‌లోనే ఉంది. ఇంకా విత్‌డ్రా చేయలేదు అంటే మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చు. పాసిబిలిటీస్ ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ దెమ్. సో సార్ ఇప్పుడు హ్యాకర్స్ గానీ వాళ్ళు మెయిన్ థింగ్ దేన్ని చూస్ చేసుకుంటారు సార్? ఫస్ట్ ఏ టెక్నాలజీ మీద ఎక్కువ కాన్సంట్రేషన్? సో ఇటు బ్యాంకింగ్ సెక్టరా, ఈకామర్సా? డిపెండ్స్ అపాన్. ఇక్కడ టెక్నాలజీ పరంగా మాట్లాడితే ఇప్పుడున్న ప్రజెంట్ సిట్యుయేషన్స్‌లో లైక్ బ్యాంకింగ్ సెక్టర్ బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫినాన్షియల్ కాబట్టి ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్‌ని ఎక్కువ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పర్టికులర్‌గా బ్యాంకింగ్ అనే కాదు. ఇక్కడ ఫస్ట్ థింగ్ బ్యాంక్ వాళ్ళదే తప్పు కాదు. మనది కూడా ఉంటది తప్పు. ఎందుకు అంటే మనకు లింక్ వస్తే క్లిక్ చేస్తాం. లేదంటే ఓటీపీ వస్తే చెప్తాం. రైట్. సో ఇక్కడ యూజర్‌కి అవేర్‌నెస్ ఉండాలి. ఆల్రెడీ టెక్నాలజీ అనేది కీప్ ఆన్ అప్డేట్ అవుతూనే ఉంటది. రెగ్యులర్‌గా వాళ్ళు అప్డేట్ చేస్తూనే ఉంటారు. టెస్టింగ్ చేస్తూనే ఉంటారు. పెనెట్రేషన్ టెస్టింగ్ అంటాం దీన్ని. ఇదేంటి అంటే రెగ్యులర్‌గా బగ్స్ ఫైండ్ అవుట్ చేసి ఫిక్స్ చేయడం అనేది పని యాక్చువల్‌గా సైబర్ సెక్యూరిటీ పీపుల్. వాళ్ళు ఎంత బగ్ ఫిక్స్ చేసినా కూడా ఇన్ కేస్ మీరు ఓటీపీ చెప్పి మీరు లింక్ క్లిక్ చేస్తే వాట్ దే కెన్ డూ? నథింగ్. రైట్. సో ఇక్కడ ఏంటంటే మన జనాలకి కూడా అవేర్‌నెస్ అనేది కంపల్సరీగా కావాలి. ఇలాంటి టైప్ ఆఫ్ అటాక్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి. సో అది. సో నాకు ఎప్పటి నుంచో డౌట్ ఇది పర్సనల్‌గా. సో సార్ నేను ఒక ఈకామర్స్ సైట్‌కి వెళ్ళి అక్కడ కొన్ని థింగ్స్ సెర్చ్ చేస్తాను సార్. సో సపోజ్ సంథింగ్ సెర్చ్ చేస్తాను ఒక ఈకామర్స్ సైట్‌లో. సో ఆఫ్టర్ 5 to 10 మినిట్స్ తర్వాత నాకు అయ్యే పాపప్ వస్తాయి సార్. ఎలా అది? యాడ్స్ కదా! మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏసీ కోసం సెర్చ్ చేస్తే దాని గురించే దాని యాడ్స్ గురించే వస్తాయి. వస్తున్నాయి. ఈవెన్ టీవీలో కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటది కాబట్టి నాకు టీవీలో కూడా అయ్యే పాపప్స్ వస్తున్నాయి ఎక్కువ. ఎందుకంటే కుకీస్ అంటాం. మీరు ఎప్పుడైనా ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. అందులో యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అని ఉంటది. ఎప్పుడైనా చూసారా? కొన్ని వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. రిజెక్ట్, యాక్సెప్ట్ అని ఉంటది. రైట్. సో ఇవేంటంటే మనం సెర్చ్ చేసే దాన్ని బట్టి కుకీస్ ఉంటాయి. ఆ కుకీస్‌ని యూజ్ చేసుకొని మీరేం సెర్చ్ చేస్తున్నారు?
బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ గెట్ ఆటోమేటిక్లీ డైనమిక్గా యాడ్స్ వచ్చేస్తూ సో ఉంటాయి. కెన్ వి కన్సిడర్ ఇస్ బ్లాక్ చైన్ సార్? బ్లాక్ చైన్ అని చెప్పలేము, అది డిఫరెంట్ టెక్నాలజీ, ఇది డిఫరెంట్ వన్. ఇది ఏంటంటే ఈ కుకీస్ అనేవి అంటే యూనిక్ వాల్యూస్. ఇప్పుడు మీరు దేనికోసం సెర్చ్ చేస్తున్నారో దానికి సంబంధించిన డేటా అనేది ఆ కుకీస్లో ఉంటుంది. ఆ కుకీస్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మీరు యాక్సెప్ట్ కొట్టారనుకోండి కుకీస్ని వెబ్సైట్స్లలో, నార్మల్గా అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇంకెక్కడైనా సరే యాక్సెప్ట్ కొడితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కుకీస్ని తీసుకొని ఆటోమేషన్ తీసుకుంటుంది. ఓకే, ఈ పర్టికులర్ రోజు ఈ పర్టికులర్ పర్సన్ ఈ అకౌంట్ దీనికోసం సెర్చ్ చేసిందని డేటా తీసుకుంటుంది, ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టు డేటా తీసుకుంటుంది. సో సెర్చింగ్కి సంబంధించి ఓహో ఈ తను వేరే ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ పర్టికులర్ ఏసీ కావచ్చు, టీవీస్ కావచ్చు, ఇంకేదైనా కెమెరాస్ కావచ్చు. సో వీటి మీద మనకు ఆటోమేటిక్ యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి మనకి సైట్స్లో కానీ, ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా అదే వచ్చేస్తూ ఉంటాయి. గూగుల్ యాడ్స్ అన్నీ కూడా ఈ బేస్ మీద వర్క్ అవుతుంది అనమాట. కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు అలౌ వాయిస్ అంటారు. వాళ్ళు వాయిస్ దేనికి సార్? మామూలుగా మనకి సర్చింగ్ డేటా మాక్సిమం వెళ్ళిపోద్ది. సో సమ్ అప్లికేషన్స్ ఏమంటుంది, నాకు ఫొటోస్ పర్మిషన్స్ కావాలి అడుగుతుంది. సో ఇప్పుడు వాట్సాప్ అంటే మనకి వాట్సాప్ వాయిస్ అండ్ డేటా వెళ్తుంది. సో ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్కి వాయిస్ కూడా అడుగుతున్నారు. అది వెళ్తేనే అది వర్క్ అవుతుంది, కాకపోతే వర్క్ అవ్వట్లేదు. లేదు, ఇది చాలా మందికి ఉండే ఇదే అజప్షన్. యాక్చువల్గా నేను ఇది క్లియర్ చేయాలి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటో యూజ్ చేస్తారుగా, లేదా స్విగ్గీ యూజ్ చేస్తారుగా, ఏదో ఒక అప్లికేషన్ తీసుకోండి. మరి అది ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు అన్ని పర్మిషన్స్ అడుగుతుంది. లైక్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, మన లొకేషన్ కావాలి, ఎందుకంటే మన దగ్గర రావడానికి, కాల్ లిస్ట్ ఎందుకంటే మన నెంబర్ కావాలి, కాల్ చేసుకుంటారు. కానీ అది ఇన్స్టాల్ చేసేటప్పుడు గ్యాలరీ తీసుకుంటుంది, రికార్డ్ తీసుకుంటుంది, మైక్ రికార్డ్ తీసుకుంటుంది, కెమెరా యాక్సెస్ తీసుకుంటుంది, SMS తీసుకుంటుంది, అన్నీ తీసుకుంటుంది. మనకున్న అజప్షన్ ఏంటి అంటే ఇవి అలో చేయకపోతే అప్లికేషన్ ఇన్స్టాల్ కాదేమో అని అనుకుంటాం, కానీ అవుతుంది. ఆటోమేటిక్గా పాపప్ వచ్చేస్తుంది, మనకు తెలియక. చాలా అది ఎప్పుడు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్యాలరీ ఎప్పుడు అవసరం పడుతుంది ఆ పర్టికులర్ అప్లికేషన్కి, మీరు ఏదైనా కంప్లైంట్ రైజ్ చేయాలి, అప్పుడు ఫొటోస్ కావాలి, అప్పుడు పాపప్ వస్తుంది. తర్వాత మళ్ళీ డిజేబుల్ చేసుకోవచ్చు, వర్క్ అవుతుంది. సో ఇది మెయిన్ థింగ్ ఏంటి అంటే ఏ పర్మిషన్స్ కావాలి, ఏ పర్మిషన్స్ వద్దు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. వాళ్ళు అడుగుతారు. కొన్ని నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని మ్యాండేటరీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లొకేషన్ యాక్సెస్ ఇవ్వకపోతే జొమాటో పనిచేస్తుందా? పనిచేయదు, ఎందుకంటే కంపల్సరీ మ్యాండేటరీ. కానీ కాల్ లిస్ట్, SMS మ్యాండేటరీ ఏం కాదు. మీరు డిక్లైన్ కొట్టినా కూడా ఇన్స్టాల్ అవుతుంది, మాన్యువల్గా మీరు OTP ఎంటర్ చేస్తారు, అంతే తేడా అక్కడ. సో మనకేంటంటే బద్ధకం ఫస్ట్ థింగ్. సో ఏదొచ్చినా కూడా అలో కొట్టేయడము, చలో అయిపోయింది అని అలా. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ జొమాటో తీసుకోండి. సో మన జొమాటోలో ఆల్రెడీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కాకుండా మనకి ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి. సో మన ఆన్లైన్ కార్డ్ ఇస్తాం, అంతా ఇస్తాం కదా. సో అది వాళ్ళ డేటా వాళ్ళకి మనకి తెలుస్తుంటుందా సార్, మన డేటా అంతా వాళ్ళది? లేదు, ఇది ఇక్కడ ఏంటంటే వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అందులో లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే కనిపిస్తుంది ఎప్పుడైనా సరే. కంప్లీట్ డేటా వాళ్ళ దగ్గర ఉండదు, ఎందుకంటే డేటా ప్రైవసీ కదా, కంపల్సరీ వాళ్ళకంటే కొన్ని రూల్స్ ఉంటాయి కంపల్సరీగా. సో డేటా అనేది వాళ్ళు ఏం మిస్యూజ్ చేయరు, ఎందుకు అంటే దే ఆర్ ఆథరైజ్డ్ అండ్ దే ఆర్ లైక్ అంత డేటా ఏదైతే ఉందో పర్టికులర్గా వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే జొమాటో ఒకవేళ హ్యాక్ అయితే మన డేటా కూడా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, కాబట్టి వాళ్ళు సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. అలా అని చెప్పి జొమాటో తీసుకుంటుంది కదా అది మిస్యూజ్ చేస్తుందని లేదు. అక్కడెక్కడ అంటే ఇల్లీగల్గా అయితే వాళ్ళు ఏం చెయ్యరు. అంటే కొన్ని అన్వాంటెడ్ వెబ్సైట్స్లో కానీ అన్వాంటెడ్ అప్లికేషన్స్లో కానీ ఇస్తే మాత్రం అది ఎక్కడ కూడా మనకి ఛాన్సెస్ తక్కువ అనమాట. అంటే సెక్యూరిటీ ఉంటుందని ఎక్కడ గ్యారెంటీ లేదు. ఈ ట్రస్టెడ్ అప్లికేషన్స్ అయితే వెళ్ళండి కూడా ఓకే. సార్ కొన్ని మూవీస్లో కొన్ని కాల్ సెంటర్స్ వాళ్ళు మనకి ఫోన్ చేస్తారు సార్. సో వాళ్ళు అక్కడ కాల్ చేసినప్పుడు మన కార్డ్ డీటెయిల్స్ కనబడతాయి వాళ్ళకి అంటారు, అది పాసిబిలిటీ సార్? కార్డ్ డీటెయిల్స్ కనబడవు. బ్యాంకింగ్ సెక్టార్లో అయినా ఏ సెక్టార్లో అయినా సరే మీరు ఒరిజినల్గా బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా బ్యాంక్ డీటెయిల్స్ అడగరు, వాళ్ళకి కనబడాయి కూడా. మన డీటెయిల్స్ ఏవి కనబడాయి, మన డీటెయిల్స్ వాళ్ళకి ఏం కనబడతాయి అంటే మన పేరు, మన ఫోన్ నెంబరు, మన KYC, అంతేగాని మన నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన ఏ డీటెయిల్స్ వాళ్ళకి కనబడాయి. కానీ ఫ్రాడ్ చేసే కొన్ని కాల్ సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్స్ డేటా బ్రీచ్ చేస్తారు, ఆన్లైన్లో కొనుక్కుంటారు ఆ డేటాని, దాన్ని బేస్ చేసుకొని ఫోన్ చేస్తారు అలా. కానీ అఫీషియల్గా అయితే ఎక్కడ కూడా డేటా అనేది కనిపించదు ఎంప్లాయీస్కి. అదే సార్, ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మనకి ఎక్కువ స్పామ్ కాల్స్ వస్తాయి సార్. సో హౌ దే గెటింగ్ మై నెంబర్? అదే దట్స్ వాట్ మనం ఎక్కడో దగ్గర ఇచ్చి ఉంటాంగా. మీ నెంబర్ ఎక్కడెక్కడ సర్క్యులేట్ అవుతుందో మీకు కూడా తెలియదు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం, ఇప్పుడు August 15th వస్తుంది, లేదా ఫెస్టివల్ సీజన్ వస్తుంది. ఏం చేస్తారు, మీరు ఒక కూపన్ రాసన్లో వేస్తారు, వాడు అదైతే ఏం చేస్తున్నాడు, ఒక 1 lakh పీపుల్ డేటా కలెక్ట్ చేస్తే అందులో ఒకడికి గిఫ్ట్ వస్తుంది, అవునా? మరి మిగతా డేటా ఏమవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? ప్రమోషన్స్. ఇదే సింపుల్ థింగ్. మీరు అది రాసి వెంటనే ఒక 10 days తర్వాత మీకు కాల్ వస్తుంది, ఫ్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, లేదా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా వస్తూ ఉంటాయి. ఎలా వస్తుంది అంటే సెల్ చేస్తున్నారు డేటా అంతా కూడా. సెల్ చేస్తారు కదా డేటా. ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నారని గ్యారంటీ లేదు, కాకపోతే బయటికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి.
అదే సార్. అది. నేను కూపన్ పెట్టిన 5 మినిట్స్‌కి నాకు కాల్ వచ్చింది అది లాస్ట్ చేస్తుంది. టైం. దట్స్ వాట్. సో దే ఆర్ గెట్టింగ్ దిస్ డేటా ఫ్రమ్ విచ్ సోర్స్ సార్? లైక్ వీళ్ళ దగ్గర నుంచే వస్తుందా లేకపోతే ఎక్కడి సంథింగ్? నుంచైనా రావచ్చు. ఇప్పుడు పర్టికులర్‌గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు మాల్స్ గురించి. ఓకే. లేదంటే మీరు పెట్రోల్ బంక్‌కెళ్ళండి. అక్కడ కూడా కొంతమంది పేపర్లు పట్టుకొని నించొని ఉంటారు. ఏదో కూపన్ అని, అదని, ఇదని. లేదు అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. టెక్నికల్‌గా వెళ్తే మీరు వెబ్‌సైట్స్ యూజ్ చేస్తారుగా, ఏదో ఒక వెబ్‌సైట్. అందులో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం? అది అవసరం ఉన్నా లేకున్నా డైరెక్ట్‌గా సైన్ ఇన్ విత్ గూగుల్ గూగుల్ కొట్టేస్తామా? దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో కాకపోతే అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆ వెబ్‌సైట్ హ్యాక్ అయిందనుకోండి, మన డేటా కూడా బయటకెళ్తుందిగా. అక్కడ కూడా డేటా బ్రీచ్ అయ్యి అక్కడి నుంచి కూడా డేటా తీసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అండ్ ఆల్సో దే ఆస్కింగ్ పర్టికులర్లీ ఫోన్ నంబర్స్. మెయిన్ ఫోన్ నెంబరే కాంటాక్ట్. ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవి 2. మీకు మీ పేరు కూడా తెలీదు. కాకపోతే ఫోన్ ఫోన్ వస్తది. నంబర్ ఖచ్చితంగా. ఫోన్ వస్తది. అది. సో అలా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు? సైబర్ సెక్యూరిటీ నుంచి మనకి సేఫ్టీ చెక్స్ ఏం జరుగుతాయి సార్ బేసికలీ? సేఫ్టీ చెక్ అనేది ఇక్కడ ఫస్ట్ థింగ్ సైబర్ సెక్యూరిటీ పీపుల్ వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించినంత వరకు వాళ్ళు సెక్యూరిటీ చేసుకుంటారు. కానీ మీ అంతలో మీరు డేటా ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? అదే కదా! ఇప్పుడు మీరేదో ఆశపడి గ్రీడీకెళ్ళి ఓకే. గ్రీడీ అయ్యి మీరు ఏదో నాకు గిఫ్ట్ వస్తది ఫ్రీగా అని మీరు నంబర్‌లు ఇస్తే వాళ్ళేం చేస్తారు? ఇప్పుడు గూగుల్ ఉంది. గూగుల్ డేటాబేస్ ఉంది వాళ్ళ దగ్గర. మనందరి డేటాబేస్ గూగుల్ దగ్గర ఉంటది. డేటాబేస్. కానీ వాళ్ళు సెక్యూర్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి డేటా బ్రీచ్ అవ్వదు. కానీ ఇప్పుడు డొమినోస్ ఉంది ఎగ్జాంపుల్. ఆ డేటా బ్రీచ్ అయితే దాన్ని హ్యాక్ చేసి అందులో నుంచి తీస్తే అక్కడ సెక్యూరిటీ లేకపోతే మనది కూడా బయటకు వస్తుందిగా. అంటే అవసరం ఉన్న వెబ్‌సైట్స్‌లో లాగిన్ అవ్వండి. అవసరం లేని వెబ్‌సైట్స్‌లో లాగిన్ అవ్వకూడదు. లేదు అంటే సెకండరీ ఈమెయిల్ గానీ, సెకండరీ ఫోన్ నంబర్ గానీ ఇవ్వాలి. మన ఒరిజినల్ డీటెయిల్స్ ఇవ్వకుండా సెకండరీ డీటెయిల్స్ ఇవ్వండి అవసరం లేని దాని వానికి. అలా. సార్ ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్స్ అన్నారు కదా సార్. సో వాళ్ళకి ఒక వేర్ హౌస్ ఉంటుంది. సో ఆ వేర్ హౌస్‌లో నంబర్ ఆఫ్ సర్వర్స్ స్విచెస్ ఉంటాయి. సో ఎనీ హ్యాకర్ క్యాన్ ఈజీలీ దాన్ని హ్యాక్ చేయగలుగుతారు కదా సార్? లేదు. చాలా కష్టం. సో ఎలా సార్? నంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి వాళ్ళు మెయింటైన్ చేయలేరు. నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఎన్నైనా ఉండనియండి. కానీ గేట్‌వేస్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ గేట్వే. గేట్‌వేస్ ఉంటాయి, ఫైర్ వాల్స్ ఉంటాయి, ఐడిఎస్, హనీ పాట్స్ ఉంటాయి. ఇలా చాలా సెక్యూరిటీ సొల్యూషన్స్ ఉన్నాయి. మొత్తం 7 లేయర్స్ ఉంటాయి. ఒక్కొక్క లేయర్‌లో ఒక్కొక్క సెక్యూరిటీ మాడ్యూల్ పెట్టుంటాడు కంపల్సరీగా. సో అందుకే మీరు ఎప్పుడైనా చూడండి మాక్సిమం అమెజాన్ డేటా సెంటర్ గానీ, అజ్యూర్ డేటా సెంటర్స్ గానీ హ్యాక్ అయినట్టు ఎక్కడ మీకు న్యూస్ రాదు. ఓఎస్ లేయర్స్ అంటారు కదా సార్? ఓఎస్ఐ లేయర్స్ వేరే, ఈ సెక్యూరిటీ లేయర్స్ వేరే. ఓకే. ఓఎస్ఐ లేయర్స్ దేనికి అంటే లైక్ ఒక కమ్యూనికేషన్ ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్‌కి ఎలా కమ్యూనికేట్ అవుతుంది అనేది ఓఎస్ఐ లేయర్స్. కానీ ఈ డేటా సెంటర్స్ చేసేది ఏంటి అంటే సెక్యూరిటీ లేయర్స్ పెట్టుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా ఉంది. డేటాను సెక్యూర్ చేయడానికి మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. లైక్ డిఎల్పి డేటా లీకేజ్ ప్రొటెక్షన్స్ ఉంటాయి. డేటాబేస్ ఎన్క్రిప్షన్స్ ఉంటాయి. ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తారు. ఇంకొక నెట్వర్క్ లెవెల్‌కి వచ్చేసరికి దే విల్ యూజ్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫైర్ వాల్స్ గానీ ఇలాంటివి యూజ్ చేస్తారు. ఓకే. పర్టికులర్‌గా ఒకవేళ అప్లికేషన్ పరంగా వెళ్తే అంటే అప్లికేషన్స్‌ని సెక్యూర్ చేసుకోవడానికి వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క లేయర్‌లో ఒక్కొక్క సెక్యూరిటీ సొల్యూషన్స్ పెట్టుంటారు. సో ఒక దగ్గర మిస్ అయినా ఇంకో దగ్గర దొరికిపోతుంది. అలా అందుకే. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఒక బ్యాంకింగ్ సెక్టర్‌కి వెళ్ళారు ఒక మనిషి. సో ఇంతకుముందు అంటే మనం బ్యాంక్‌కి వెళ్ళి క్యాష్ డ్రా చేసుకున్నాం. తర్వాత ఏటీఎం కార్డ్ వచ్చింది. తర్వాత నెట్ బ్యాంకింగ్ వచ్చింది. సో అయినా క్రైమ్స్ జరుగుతున్నాయి కదా. సో ఈస్ దెర్ ఎనీ ఛాన్స్ టు చెక్అవుట్ దట్? ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకి టెక్నాలజీ లేనప్పుడు క్రైమ్ జరగలేదు. మీరు గమనించండి. మనకి టెక్నాలజీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్‌గా క్రైమ్ కూడా పెరుగుతుంది. ఓకే. అలా అని చెప్పి మనం పాత టెక్నాలజీ వాడాలని లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే అప్డేట్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ ఒకటేంటంటే ఇప్పుడు మనకు టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అన్నట్టు ఒకప్పుడు బ్యాంక్‌లో అమౌంట్ విత్‌డ్రా చేయాలి అంటే యూ నీడ్ టు గో టు ద బ్యాంక్. మనం రాసి అమౌంట్ తీసుకొచ్చుకునేది. అక్కడ దొంగతనాలు ఫిజికల్‌గా జరిగాయి. మన దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి రైట్ ఫిజికల్‌గా ఉంది. తర్వాత ఏం తీసుకొచ్చారు? ఏటీఎమ్స్ తీసుకొచ్చారు. సో ఏటీఎమ్స్‌లో ఎప్పుడైతే ఏటీఎమ్స్ కొత్తగా వచ్చాయి, ఏటీఎమ్స్ స్టార్ట్ అయిందో మనకి బ్యాంక్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏటీఎం సెంటర్స్ డబ్బులు తీసుకున్నారు. అక్కడ ఒక టెక్నాలజీ స్కిమ్మర్స్ అంటే మన కార్డ్ ఉంటుంది కదా, కార్డ్‌ని క్లోన్ చేయడానికి అలాంటి కొన్ని స్కిమ్మర్స్ తీసుకొచ్చారు అప్పట్లో. ఈ క్లోన్ ఎలా చేస్తారు సార్? మన దగ్గర ఉంటుంది కదా ఫిజికల్ కార్డ్. లేదు. ఏటీఎం సెంటర్స్ ఉన్నాయా? దాంట్లో మనం కార్డ్ పెడతాం కదా, ఆ డివైస్ అక్కడ పెడతారు. అంటే డివైస్ హ్యాక్ అయిపోద్ది సార్? డివైస్ కాదు, ఈ క్లోన్ చేసే డివైస్ ఏదైతే ఉంటుందో అది ఆ పర్టికులర్ మిషన్లో పెడతారనమాట. సో మిషన్లో పెట్టినప్పుడు మీరు స్వైప్ ఇట్లా పెడతారు కదా, పెట్టి తీసినప్పుడు మీరు కార్డ్ చూడండి, బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది బ్లాక్ కలర్, దాంట్లోనే డేటా ఉంటుంది. అది క్లోన్ చేసేసుకుంటుంది. క్లోన్ చేసుకొని దాంతో ఇంకా వేరే కార్డ్స్ డిజైన్ చేసుకోవచ్చు వీళ్ళు. సో అది ఒక వే. అంటే ఏటీఎమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు అందరికి అవేర్నెస్ వచ్చేసింది, అయిపోయింది. నెట్ బ్యాంకింగ్ వచ్చింది. తర్వాత నెట్ బ్యాంకింగ్ వచ్చినప్పుడు ఓటీపీస్ ఇలాంటి ఫ్రాడ్స్ జరిగాయి. అంటే కాల్స్ చేయడము, మీకు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, ఓటీపీ చెప్పండి అది అని చెప్పి అక్కడ ఫ్రాడ్ జరిగింది. తర్వాత ఏం చేశారు, ఇప్పుడు కార్డ్సే మన డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డే ఉన్నాయి, కానీ ఎన్ఎఫ్సితో ఎనేబుల్ అయ్యి ట్యాప్ చేస్తే అమౌంట్ డెబిట్ అవుతుంది.
విన్నారా? ఎన్ఎఫ్సి దానికి సంబంధించి. అవును సార్. అంటే వితౌట్ పేమెంట్స్. వితౌట్ పిన్ నంబర్ యూ కెన్ ట్యాప్ ఇట్. అది ఎప్పుడైతే వచ్చిందో ఎన్ఎఫ్సి అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. అవును. దాన్ని ఇది క్యాచ్ చేయడానికి కూడా డివైసెస్ ఉన్నాయి. ఆహా. అంటే టెక్నాలజీ పెరుగుతుంటే ఆటోమేటిక్ క్రైమ్ కూడా పెరుగుతుంది. పెరుగుతుంది. కానీ ఇవన్నిటికీ కూడా సెక్యూరిటీ ఉంది, కానీ చాలా మందికి తెలియదు. మ్మ్. ఏంటి, నెట్ బ్యాంకింగ్లో నువ్వు ఎప్పుడైతే కావాలో ఓటీపీస్ చెప్పకూడదు ఫస్ట్ థింగ్, కానీ చెప్తున్నారు. ఓకే, సో ఇంకోటి ఏంటి, ఏటీఎం సెంటర్స్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏటీఎం పెట్టి తీస్తున్నప్పుడు చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అక్కడ ఏమైనా డివైస్ పెట్టుందా, లేకపోతే ఇంకేంటి. కీప్యాడ్స్ కూడా మీరు చూసి ఉంటారు, కొన్ని కీప్యాడ్స్ సేమ్ అలాంటి కీప్యాడే పెట్టుంటుంది. కింద ఒక కీప్యాడ్ ఉంటుంది, పైన ఇంకో కీప్యాడ్ ఉంటుంది అనమాట. అంటే క్యాప్చర్ చేస్తుంది, మీ పిన్ నెంబర్ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో అలాంటివి లేదు అంటే ఇప్పుడు ట్యాప్ అండ్ పే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో లిమిట్ పెట్టుకోవచ్చు మనం. యాక్చువల్గా మీరు నెట్ బ్యాంకింగ్కి వెళ్తే అక్కడ డిజేబుల్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్సి అనేది చాలామందికి డిజేబుల్ చేయాలని కూడా తెలియదు, చేసుకోవచ్చు అది. సో ఆప్షన్స్ ఇస్తున్నారు, కానీ మనం చేసుకోవట్లేదు. అది టెక్నాలజీ పెరగాలి, ఎందుకంటే కంపల్సరీ అడాప్ట్ చేసుకోలేదు అనుకోండి టెక్నాలజీ, ఆటోమేటిక్గా మనం బ్యాక్ వెళ్ళిపోతాం. ఆ టెక్నాలజీ పెరుగుతుంది కదా అని చెప్పి దాంతోపాటు దాని ప్రొటెక్షన్స్ కూడా మనం చూసుకోవాలి అంతే. సో ఇప్పుడు హ్యాకింగ్ జరిగే ఎక్కువ కంట్రీస్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతాయి సార్? మ్యాక్సిమం లైక్ చెప్పాలి అంటే ఇప్పుడున్న క్రైమ్ రేట్ ప్రకారం చూస్తే, ఇప్పుడున్న ప్రజెంట్ క్రైమ్ రేట్ ప్రకారం చూస్తే లైక్ మన నార్త్ సైడ్ కంట్రీస్, ఇండియాలో అయితే నార్త్ సైడ్ నుంచి లైక్ మీరు రాజస్థాన్ లేదంటే ఇటు సైడ్ కొన్ని ఉంటాయి కదా, ఆ కంట్రీస్ ఆ పర్టికులర్ స్టేట్స్ నుంచి ఎక్కువ మటుకి క్రైమ్ అవుతుంది ఇండియాలో చూసుకుంటే. ఆల్ ఓవర్ వరల్డ్లో చూసుకుంటే ఇజ్రాయిల్ ఇలాంటి లైక్ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీస్, ఇప్పుడు మన ఇటు సైడ్ నుంచి కాకుండా నార్త్ సైడ్ నుంచి ఇజ్రాయిల్ కంట్రీస్, అలాంటి కంట్రీస్ ఎక్కువ. వాట్ అబౌట్ చైనా సార్? చైనా కూడా ఉంది హ్యాకింగ్. సార్ ఇది మామూలుగా రీసెంట్గా ఒక చోట వినాను, హ్యాకర్స్ అందరికి ఒక కాంపిటీషన్ లాగా సెట్ చేస్తారంటారు. సో అసలు ఏం సార్ అది కాన్సెప్ట్? అది కాంపిటీషన్ అంటే ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని కాన్ఫరెన్సెస్ ఉంటాయి. సో ఇవేంటి అంటే కొన్ని లీగల్ ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ ఉంటాయి. లీగల్ అయితే రెగ్యులర్గా మనం చూసేవి గూగుల్లో కూడా మనకి కాన్ఫరెన్సెస్ ఏమవుతున్నాయి ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాపిల్ ఫోన్ తీసుకొచ్చారు, లేదంటే ఏదైనా కొత్తది ఏదైనా ప్రోడక్ట్ తీసుకొచ్చారు, వీళ్ళు ఏం చేస్తారంటే సెక్యూరిటీ రీసెర్చర్స్కి ఇచ్చేసి టెస్ట్ చేయమని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు ఎవరైతే టెస్ట్ చేసి దాంట్లో బగ్స్ ఫైండ్ అవుట్ చేస్తారో వాళ్ళకి రివార్డ్స్ ఇస్తారు. దిస్ ఈజ్ జెన్యున్ పార్ట్ అనమాట. కంపెనీసే రివార్డ్ ఇస్తాయి అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నారు, మీరు ఒక్కరే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అనుకుందాం. సో మీరు ఒక బగ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది. కానీ అదే 1,00,000 మంది ఒకటేసారి వర్క్ చేస్తే అదే అప్లికేషన్ మీద ఈజీగా అవుతుంది, రైట్? ఇది కూడా అంతే. సో ఒక కాంపిటీషన్ లాగా పెట్టి సో స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు, దాంతోపాటు మనకు ఒక అప్రిసియేషన్ వస్తుంది, వాళ్ళకి బగ్స్ ఫిక్స్ అవుతాయి, విన్ అండ్ విన్ సొల్యూషన్లో ఉంటుంది అనమాట. కొన్ని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్కి సంబంధించిన కొన్ని కాన్ఫరెన్సెస్ ఉంటాయి, అవి వచ్చేసి మనకి పబ్లిక్లో కనబడవు. సో వాళ్ళ పని ఏంటి అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడమే మొత్తం అంతా కూడా, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీని అటాక్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సార్ మీరు రీసెంట్గా చూసిన ఏమైనా క్రైమ్ ఉందా సార్ ఇలా? క్రైమ్ అంటే చాలా అవుతున్నాయి క్రైమ్స్, లైక్ డిజిటల్ అరెస్ట్. స్పెషల్లీ మీరు ఫిక్స్ చేసింది అన్నట్టుగా అంటే లైక్ కంపెనీస్ పరంగా అడుగుతున్నారా, జనరల్ క్రైమ్ అడుగుతున్నారా? కంపెనీస్ అయినా పర్లేదు సార్, జనరల్ అవేర్నెస్ కోసం. జనరల్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి కొత్తగా, సో మీకు కాల్ వస్తుంది, మీ రిలేటివ్స్ లేదంటే మీ బ్రదరో సిస్టర్నో కిడ్నాప్ చేసినట్టు వస్తుంది. లేదు అంటే మీ మీద పార్సల్స్ వచ్చాయి, డ్రగ్స్ పార్సల్స్ వచ్చింది, సిబిఐ నుంచి ఎంక్వైరీ, అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో కొంచెం అవి చూసుకోవాలి, అది డిజిటల్ అరెస్ట్ అంటున్నాం. అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ పరంగా మాట్లాడుకుంటే మ్యాక్సిమం ఏంటంటే కంపెనీస్లో మీరు ఇది కూడా వెతుకోవచ్చు, లైక్ గూగుల్లో కూడా దొరుకుతుంది. మీకు జరిగింది ఏపీ మహేష్ బ్యాంక్ అని చెప్పి ఒకసారి అటాక్స్ కూడా జరిగాయి. సో దాంట్లో 12 crores of rupees కూడా స్టోల్ అయ్యింది. ఓకే, బ్యాంకింగ్ సెక్టార్లోనే ఓన్లీ ఒక ఫిషింగ్ లింక్ ద్వారా. ఒక లింక్ పంపిస్తే అవుట్ ఆఫ్ 100 or 200 ఎంప్లాయీస్ ఒక్క పర్సన్ మాత్రమే క్లిక్ చేయడం వల్ల మీరు అన్నట్టు త్రోజన్స్ వచ్చి ఇన్స్టాల్ అయిపోయింది, ఆటోమేటిక్గా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకున్నారు. సో ఇలాంటివి కూడా జరుగుతాయి. అంటే ఒక ఎంప్లాయీ అంటే ఒక కంపెనీలో ఒక్క ఎంప్లాయీ తప్పు చేసినా పోతుంది, బిజినెస్ విల్ ఇంపాక్ట్ పోతుంది. అందుకే రెగ్యులర్గా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎవ్రీ 3 months ఒకసారి సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ వాళ్ళకి చెప్తా ఉంటారు అనమాట, అవేర్నెస్ ఇవ్వడం కానీ అలాంటి. మీకు కూడా లైక్ ఏదన్నా ఏ ఎంఎన్సీ కంపెనీ తీసుకున్నా కూడా మీకు కొన్ని వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు కొన్ని ఫిషింగ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి, వీళ్ళే పంపిస్తారు. అది రిపోర్ట్ కొడుతున్నారా లేదా స్పామ్ కొడుతున్నారా, క్లిక్ చేస్తున్నారా అని అవేర్నెస్ కోసం చెక్ చేస్తూ ఉంటారు. ఓకే సార్, రీసెంట్గా న్యూస్లో ఒకటి అయితే చూశాను, ఒక వాట్సాప్ కాల్ వీడియో కాల్ వస్తుంది కదా, సో దాంట్లో మన ఒక డిజిటల్ అరెస్ట్ లాగా మీరు చెప్పినట్టే, సో మీ ఆధార్ కార్డ్ మీద పలానా కొరియర్ వచ్చింది, అది డ్రగ్స్ అంటున్నారు సంథింగ్. సో వాళ్ళు మన ఆధార్ కార్డ్ నెంబర్ కూడా క్లియర్గా చెప్తున్నారు సార్, అది ఎలా పాసిబుల్? వాళ్ళకి డేటా బ్రీచెస్. మన ఆధార్ కార్డ్ అంత దూరం ఎలా వెళ్తుంది సార్? మీకు డార్క్ వెబ్ తీసుకుంటే మన డేటా బ్రీచ్ జరిగిందంతా కూడా డార్క్ వెబ్లో
పెట్టేసి అమ్మేస్తున్నారు. ఓకే. అక్కడి నుంచి తీసుకుంటారు డేటా. సో పర్టికులర్లీ వై దే టార్గెట్ కామన్ పీపుల్? ఎందుకంటే కామన్ పీపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నికల్ పీపుల్ కానీ బిజినెస్ పీపుల్ని కానీ కాల్ చేస్తే పట్టించుకుంటారా? పట్టించుకోరు. కానీ కామన్ పీపుల్ ఈజీగా ప్యానిక్ అవుతారు. ఫస్ట్ టార్గెట్ వాళ్ళే, రైట్. ఇంకోటి ఏంటంటే మన జనాభాలో చూస్తే, అంటే మన పాపులేషన్లో చూస్తే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు, రైట్. సో ఆ మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ చేస్తే వీళ్ళకి అమౌంట్ ఎక్కువ వస్తుంది, రైట్. ఎందుకంటే సొసైటీలో పరువు కోసం అని కొంతమంది బయటికి చెప్పరు, కొన్ని అంటే చాలామంది చెప్పుకోరు ఇలాంటివి. డబ్బులు ఎంత టెక్నికల్ పీపుల్ ఉన్నా కూడా ఒక్కోసారి మన మైండ్ ఎలాంటి సిచ్యువేషన్కి తీసుకెళ్తారంటే ప్యానిక్ సిచ్యువేషన్కి తీసుకెళ్తే మన మైండ్ని థింక్ కూడా చేయనియరు అసలు. ఆ సిచ్యువేషన్స్లో వీల్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్, అలా అవుతుంది అనమాట. సో మెయిన్గా కామన్ పీపుల్ని ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఓకే సార్, రీసెంట్గా మా ఫ్రెండ్కి ఇదే జరిగింది సార్. తను ఒక జెరాక్స్ సెంటర్కి వెళ్ళాడు. సో ఎప్పుడు తను అంటే తన ఓల్డ్ ఆధార్ కార్డ్ పోయింది యాక్చువల్లీ. సో న్యూ ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకున్నాడు. అది ఇప్పటివరకు అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదు. సో ఆయన వెళ్ళి జెరాక్స్ సెంటర్కి జెరాక్స్ తీసుకొని వచ్చిన నెక్స్ట్ డే ఆయనకు కాల్ వచ్చింది సార్, విత్ న్యూ ఆధార్ కార్డ్ నెంబర్ దే టెల్లింగ్ ఇన్ వీడియో కాల్. అంటే ఇంతలోనే అది డార్క్ వెబ్లోకి వెళ్ళిపోయింది. డార్క్ వెబ్ కాదు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇలాంటి కేసెస్ కూడా వచ్చాయి. ఏంటి అంటే మీరు జిరాక్స్ సెంటర్ అన్నారు కాబట్టి చెప్తున్నాను లైవ్లో. జిరాక్స్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనం డాక్యుమెంట్స్ ఇస్తాం, అవునా. సో మీరు ఒకవేళ ఫిజికల్ డాక్యుమెంట్ తీసుకెళ్తే జిరాక్స్ తీసుకుంటాడు, ఓకే గుడ్. కానీ దగ్గర ఫిజికల్ కాపీ లేదు, మెయిల్లో ఉంది. అప్పుడు ఏం చేయమంటున్నారు? సెండింగ్ ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ. ఒక్కసారి ఈమెయిల్ పంపిస్తే వాళ్ళ దాంట్లో డిలీట్ అవుతుంది అది, వాళ్ళు చేస్తేనే చేయాలి కదా. మరి మనమే ఇస్తున్నాం కదా డేటా, అది బయట సెల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అది కూడా ఒక సోర్స్. ఎస్, ఇలా ఆలోచించుకుంటూ పోతే ప్రతిదీ సోర్స్ అవుతుంది. అదే సార్, అతను ఏమన్నా ఈరోజే ఆధార్ కార్డు తీసుకున్నాను, సో అది మా ఫాదర్కి కూడా తెలియదు, మదర్కి కూడా తెలియదు, వీళ్ళకి ఎలా తెలిసింది అనేసరికి అది అక్కడ జిరాక్స్ సెంటర్స్ నుంచి కూడా డేటా బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. అందుకే నా సజెషన్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈమెయిల్ కానీ వాట్సాప్లో కానీ సెండ్ చేయకూడదు వాళ్ళకి. అంత కాకపోతే మనం పెన్ డ్రైవ్లో తీసుకోండి, పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసుకోండి, ప్రింట్ తీసుకున్న తర్వాత తీసేసేయండి, అలా చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా చెప్తాను, ఇది లైక్ ఫోన్ రిపేర్ సెంటర్స్లో కూడా జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మనకి మీరు ఫోన్ రిపేర్కి ఇస్తారు, సో పాస్వర్డ్ వారికి ఇలాగే తెలుస్తుంటుంది, అడుగుతారు. సో రిపేర్ అంతా అయిపోయిన తర్వాత మనకి మొబైల్ ఇచ్చేస్తారు, మనం అలాగే వాడేస్తాం చాలా మంది. కానీ ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి అంటే మీరు మొబైల్ ఇచ్చేటప్పుడు మొత్తం ఫార్మాట్ చేసి ఇవ్వండి, తీసుకునేటప్పుడు కూడా మొత్తం ఫార్మాట్ చేసి మళ్ళీ వాడుకోవాలి. ఎందుకు అంటే వాడి దగ్గర 1 day 2 day మొబైల్ ఫోన్ ఉంటుంది, దాంట్లో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, మాల్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు, దాని తర్వాత వాళ్ళని కంట్రోల్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది లేడీస్ ఏంటి అంటే లైక్ గర్ల్స్ పరంగా చెప్తున్నాను, ఎందుకు అంటే వీళ్ళు ఒక కాల్ సెంటర్ని కూడా నమ్మకూడదు. ఫస్ట్ థింగ్, బయట షాప్స్ అనే చెప్పట్లేదు, కాల్ సెంటర్స్ని కూడా నమ్మకూడదు. ఎందుకంటే అందులో ఉండే పర్సన్ కూడా చేసే ఛాన్స్ ఉంది కదా, పాసిబిలిటీ ఉంది, రైట్. సో కంపెనీని తప్పనట్లే, అందులో చేసే వర్క్ ఎంప్లాయ్ మేబీ డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా ఏదైనా ఒకటి ఇచ్చాము అంటే మళ్ళీ అది ఫార్మాట్ చేసి తీసుకోవాలి. మనకి ఎలా తెలుసు సార్ మన డివైస్ హ్యాక్ అయిందని? స్పెషల్లీ కొన్ని సైన్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, కొన్ని సైన్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని అప్లికేషన్స్ రన్ అవుతాయి. చాలా మందికి ఏంటంటే సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ రన్నింగ్ ఉంటాయి, అందులో ఏదైనా అన్వాంటెడ్ అప్లికేషన్ మనకి తెలియకుండా వచ్చిందంటే అదొకటి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డివైస్ అడ్మిన్ యాప్స్ అని ఉంటుంది సెట్టింగ్స్లో, అందులోకి వెళ్తే అక్కడ ఇంకేదైనా అప్లికేషన్ కనబడుతుందంటే యాక్చువల్గా అక్కడ ఓన్లీ గూగుల్కి సంబంధించిన ఫైండ్ మై ఫోన్కి సంబంధించిన ఒక అప్లికేషన్ ఉంటుంది. లేదు అంటే మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ లైక్ McAfee, యాంటీవైరస్ ఇలాంటివి ఉంటాయి. అది కాకుండా మనకి అన్వాంటెడ్ అప్లికేషన్ అక్కడ కనిపిస్తుంది అంటే సంథింగ్ ఈజ్ సస్పిషియస్, అదొక వే. ఇంకొకటి ఏంటి అంటే మీరు రెగ్యులర్గా లైక్ చెక్ చేసుకుంటూ ఉండాలి అప్లికేషన్స్లో ఎప్పుడు ఇన్స్టాల్ అయింది, ఎంతసేపు వర్కింగ్లో ఉంది. ఇంకోసారి ఏంటంటే మీ ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా డ్రైన్ అయిపోతుంది ఒకసారి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్ రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి చాలా త్వరగా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఒక డిజైన్ చేసిన ఒక అప్లికేషన్ ఉంది, mKavach అని చెప్పి, అది బెటర్ అప్లికేషన్ చెప్పాలంటే. అది ఇన్స్టాల్ చేసుకొని మీరు స్కాన్ చేస్తే హిడెన్ అప్లికేషన్స్ కనబడతాయి, దాంతోపాటు ఏమేమి రిస్కీ అప్లికేషన్స్ ఉన్నాయి, దాంతోపాటు పర్మిషన్స్, ఈ అప్లికేషన్కి ఈ పర్మిషన్స్ రిస్కీ అప్లికేషన్స్ అని చూపిస్తుంది, దాని నుంచి పర్మిషన్స్ తీసేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు ఇంకేదైనా స్పైవేర్ అలాంటివి ఏమైనా మానిటర్ చేస్తున్నాయి అంటే కూడా అందులో కూడా చూపిస్తుంది. ఇది బోత్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్స్ ఆ రెండింటికి. ఓకే సార్, ఇప్పుడు డార్క్ వెబ్ వచ్చింది కాబట్టి టాపిక్, సో వన్స్ వీ అంటే డార్క్ వెబ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కమ్అట్ అంటారు, ఎందుకు సార్ అంత భయంకరంగా ఉంటుందా? డిఫికల్ట్ టు కమ్అట్ అని ఏం లేదు, మనం రావాలని కూడా రావచ్చు, కానీ దానికి అడిక్ట్ అయిపోతే రాలేదు. కొన్నిసార్లు బ్లాక్మెయిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందులో. సో ఎలా అంటే అదొక సపరేట్ ప్రపంచం. ఇంకా చెప్పాలి అంటే మనం ఇప్పుడు చూస్తున్నది ఏదైతే ఇంటర్నెట్ చూస్తున్నాం కదా, అది జస్ట్ ఒక 5 to 10% మాత్రమే.
కానీ మిగతాదంతా ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, లైక్ డ్రగ్స్‌కి సంబంధించిన డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, ఉమెన్ ట్రాఫికింగ్ కావచ్చు, చైల్డ్ పోర్నోగ్రఫీ కావచ్చు, టెర్రరిజంకి సంబంధించి కావచ్చు, అన్నీ అందులోనే ఉంటాయి. డార్క్ వెబ్‌లోనే ఉంటాయి. సో, ఆ డార్క్ వెబ్‌ని కనిపెట్టడం కూడా అంటే లైక్ అది ఇప్పుడు మనకొక వెబ్‌సైట్ ఉంది అంటే .com, .org, .net ఇలా వస్తాయి. వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఎవరు ఓనర్ దీనికి అనేది. ఎందుకంటే ఎక్కడో దగ్గర గోడాడీలోనో, బిగ్ రాక్‌లోనో కొంటాం మనం. డొమైన్ బై చేస్తాం. కానీ ఇవి ఆనియన్ లింక్స్ అని ఉంటాయి. ఎక్స్‌టెన్షన్ వచ్చి .onion అని ఉంటది. ఓకే. సో, ఆ వెబ్‌సైట్ నేమ్ కూడా కనిపించదు. ఒక 12-16 క్యారెక్టర్స్ వస్తాయి. సో, ఆల్ఫా న్యూమరిక్స్‌లో వస్తాయి. చేంజ్ అవుతూ ఉంటది రెగ్యులర్‌గా. సో, అది గుర్తుపట్టడం కూడా కష్టం. ట్రేస్ అవుట్ అనేది కొంచెం కష్టం. ట్రేస్ చేయడం కూడా కష్టం సార్. ఎవరు ట్రేస్ చేస్తున్నారు, ఎవరు యూజ్ చేస్తున్నారో తెలియదు. కష్టం. సార్ ఈ డార్క్ వెబ్‌ని ఎవరు సార్ కంట్రోల్ చేస్తుంటది? కంట్రోల్ చేస్తుంది వీళ్ళు అని ఎక్కడ లేదు. ఎక్కడ కూడా క్లారిటీ లేదు. వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారని కాదు. హెడ్ అంటూ ఎవరు లేరు. థౌజండ్స్ ఆఫ్ వాలంటీర్స్, హ్యాకర్స్ అందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో, ఎట్లా అంటే రౌటింగ్ అవుతా ఉంటది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి రౌట్ అవుతూ డెస్టినేషన్‌కి రీచ్ అవుతది. ఈవెన్ దే కాంట్ ఫైండ్ ద హ్యాకర్ దేర్. కష్టం. ఐపీ అడ్రస్ మల్టీ ఐపీ అడ్రస్. కష్టము. కాకపోతే కొంతవరకు ఇన్వెస్టిగేషన్ డార్క్ వెబ్‌లో కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డార్క్ వెబ్‌లోకి వచ్చారు. ఏదో సెర్చ్ చేస్తారు, డ్రగ్ ఏదో సెర్చ్ చేశారు అనుకుందాం. సో, చాలా వెబ్‌సైట్స్ వస్తాయి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ వస్తాయి అందులో. ఓకే. సో, ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దొంగను పట్టుకోవాలంటే దొంగలాగా ఆలోచించాలి కదా. దిస్ ఈజ్ వాట్ ద యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో, అదే డార్క్ వెబ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాప్ లాగా అలాంటి వెబ్‌సైట్‌ని ఒక డిజైన్ చేసి ఆన్‌లైన్‌లో వదిలేస్తే మీరు ఆ వెబ్‌సైట్‌కి వచ్చారనుకోండి, అది పోలీస్ వెబ్‌సైట్ ఉండొచ్చు. పోలీస్ వాళ్ళు డిజైన్ చేసిన వెబ్‌సైట్ ఉండొచ్చు. లేదంటే ఇన్వెస్టిగేటర్స్ డిజైన్ చేసిన వెబ్‌సైట్ ఉండొచ్చు. మీరు అక్కడికి వచ్చారంటే అక్కడి నుంచి ట్రాకింగ్ అవుతుంది కదా. లైక్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఇది ఏంటి, నీకెందుకు సంబంధం అని. సో, అలా కూడా అంటే అందులో ఏది జెన్యూన్, ఏది ఫేక్ అనేది కనిపెట్టడం చాలా కష్టం. ఇప్పటివరకు మీరు డార్క్ వెబ్‌లో ఏమైనా జరిగిన సంఘటన చూసారు సార్? చాలా ఉంటాయి చెప్పాలి అంటే. మీరు రెడ్ రూమ్స్ గురించి వినే ఉంటారు. రెడ్ రూమ్స్ అని ఉంటాయి కొన్ని. ఓకే. సీక్రెట్‌వి రెడ్ రూమ్స్ ఉంటాయి. ఇది ఎలా అంటే ఒక ఆక్షన్ బెట్టింగ్ లాగా ఉంటుంది. ఓకే. ఒక పర్సన్‌ని తీసుకొస్తారు. లైవ్ పెడతారు. యూట్యూబ్‌లో ఎలా అయితే లైవ్ వస్తుందో అలా లైవ్ ఉంటుంది ఈ రూమ్స్‌లలో. తీసుకొచ్చి అందులో అందరూ ఎట్లా అంటే సైకో పీపుల్ లాగా ఉంటారనమాట. బెట్టింగ్ వేస్తూ ఉంటారు. బెట్టింగ్ వేస్తున్నప్పుడల్లా చెయ్యి కట్ చేయడము, పీకలు కట్ చేయడము, దానికి బెట్టింగ్ వేస్తూ ఉంటారు. అలాంటివి కూడా ఉంటాయి. చాలా డేంజర్ ఉంటుంది. మీరు హిట్ మూవీ చూసారా? హిట్ 3. ఓకే. రీసెంట్ నాని దానికి ఎగ్జాంపుల్ అదే చెప్పొచ్చు. టైప్ ఆఫ్ సైకో పీపుల్ అంతే. గ్యాదరింగ్ అవుతుంది, అనానిమస్. సో, సేమ్ అలాంటి టైప్ ఆఫ్ థింగ్ అనమాట అదంతా కూడా. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కూడా ఎలా జరుగుతుంది సార్ దాంట్లో? అంటే లైక్ దాంట్లో నుంచి ఇప్పుడు అక్కడ కాంట్రాక్ట్ బేసెస్ కింద ఉంటాయి. కాంట్రాక్ట్స్ కూడా ఇస్తారు అందులో నుంచి. కిల్లర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, లేకపోతే ఎవరినన్నా హ్యాక్ చేయాలన్నా కూడా కాంట్రాక్ట్స్ ఇట్లా ఉంటాయి, చాలా ఉంటాయి. సో, వాళ్ళు అందులో నుంచి హైర్ చేసుకొని చేపించుకుంటారు. ఇలా అలా ఇష్యూస్ సాల్వ్ చేసిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేస్తాం. కొన్ని అంటే ఖచ్చితంగా ఇదని చెప్పలేను కానీ కొన్ని చేస్తాం. కొంతవరకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో, ఖచ్చితంగా అది ఇన్వెస్టిగేషన్ చేసి తనా కాదా తెలుసుకోవడానికే టైం పడుతుంది మనకి. సో, డార్క్ వెబ్‌లో మనకి ఏజెంట్స్ లాగా ఉంటారా సార్? హెల్పింగ్ టు గవర్నమెంట్ అనేది చెప్పలేం. ఇట్స్ ఎ డార్క్ వరల్డ్ కాబట్టి అది కొంతమంది ఉండొచ్చు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఎక్కువ మటుకి చెడే ఉంటుంది అందులో. సో, దాంట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాంలే అని చెప్పి నువ్వేదో డౌన్లోడ్ చేస్తాను, నీ సిస్టమ్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా కూడా ట్రాప్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ట్రాపింగ్. అందుకని సో, సార్ మనం ఇంత రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాం కదా, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఈ డార్క్ వెబ్ సోర్స్లో వెళ్తాయి. సో, మనకి ఎందుకు తెలియట్లేదు సార్ దాంట్లో ఉన్నాయని పర్టికులర్ మనకి? అంతే ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. సర్వర్ ఎక్కడ ఉందో తెలియదు, ఎవరు మెయింటైన్ చేస్తున్నారో తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుందో కూడా తెలియదు అది. సో, హౌ అదర్ పీపుల్స్ దే నోయింగ్ అవర్ కార్డ్ డీటెయిల్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ వెబ్లో ఒక డేటా బ్రీచ్ జరిగింది, ఒక 500 GB డేటా ఉంది. సో, పబ్లిక్లో పెడతాడు ఆ డార్క్ వెబ్లో, కొనుక్కోండి అంటాడు. సో, ఎనీవన్ కెన్ యాక్సెస్ సార్? పాసిబిలిటీ ఉంది. ఎనీవన్ కెన్ యాక్సెస్ ఇట్, పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ట్రాప్లో మనం పడకూడదు. అది. సో, ఇలాగే కొనుక్కుంటారు చాలామంది. డేటా అంతా కూడా అక్కడి నుంచే కొనుక్కొని దే విల్ స్టార్ట్ డూయింగ్ దిస్. సార్, ఇప్పుడు రెడ్ రూమ్ ఉందనుకోండి. సో, దాంట్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి సార్? సో, ఈవెన్ మీరు చెప్పినట్టుగా పోలీస్ ఏజెన్సీస్ కూడా దే విల్ క్రియేట్ దట్ సమ్ డమ్మీ అకౌంట్స్. సో, హౌ దే ట్రాక్ దట్ వన్? సో, ఎప్పుడైతే ఆ పర్టికులర్ వెబ్సైట్కి వస్తారో, ఆ పర్టికులర్ వెబ్సైట్కి వచ్చినప్పుడు దానికి ఇప్పుడు నువ్వు ఒక వెబ్సైట్ నుంచి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసావంటే లాగ్స్ ఉంటాయిగా. ఓకే. లాగ్స్ని బేస్ చేసుకొని ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్, ఎక్కడి నుంచి యాక్సెస్ అయింది ఏంటి అనేది అక్కడి నుంచి ట్రాకింగ్ చేసే ఛాన్సెస్ కొంతవరకు ఉన్నాయి.
అలా పాసిబిలిటీస్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద వాళ్ళు యూజ్ చేసే దాన్ని బట్టి. ఇప్పుడు వీపీఎన్ యూజ్ చేస్తే చెప్పలేం, డిఫరెంట్ ఐపీస్కి వెళ్తుంది మళ్ళీ అది. సో ఇప్పుడు డార్క్ వెబ్లో ఇందాక మీరు అన్నట్టుగా ఒక ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, సంథింగ్ జరుగుతుంది. సో హౌ దే ట్రాన్స్ఫర్ ద మనీ? క్రిప్టో కరెన్సీ. సో ఇది ఇల్లీగల్ కదా సార్ మనకి బేసిక్గా. ఇంకా ఇండియాలో క్రిప్టో కరెన్సీ ఇల్లీగల్, కానీ బయట లేదుగా. ఇప్పుడు మన దగ్గర ఉండవు కదా సార్, అప్పుడు ఎలా చేస్తారు వాళ్ళు? వ్యాలెట్స్ ఉంటాయి, వ్యాలెట్స్లో బై చేసుకుంటారు. వ్యాలెట్స్లో మన నార్మల్ ఐఎన్ఆర్లో నుంచి క్రిప్టో కరెన్సీ కొనుక్కొని ఆ వ్యాలెట్ నుంచి ఇంకో వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది మన గవర్నమెంట్ ట్రేస్ చేయొచ్చా సార్? ఇలా కొంతవరకు ట్రేస్ చేయొచ్చు. ఎనీ ఎగ్జాంపుల్స్ రీసెంట్గా జరిగింది కానీ అలా? క్రిప్టో కరెన్సీలో అంటే పర్టికులర్గా వన్ ఆఫ్ ద ఒక పర్సన్ వచ్చేసి ఒక వెబ్సైట్ని హ్యాక్ చేసి వ్యాలెట్స్, ఇలాంటి కొన్ని రీఛార్జ్ వ్యాలెట్స్ ఉంటాయి కదా, సో అలాంటి వ్యాలెట్స్ని హ్యాక్ చేసి హీ హాజ్ ట్రాన్స్ఫర్డ్ ఆల్ ద అమౌంట్ ఫ్రమ్ డిఫరెంట్ యూజర్స్లో నుంచి అమౌంట్ తీసుకొని దే బైడ్ క్రిప్టో కరెన్సీ కొనుక్కొని అక్కడి నుంచి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. సో అక్కడ వరకు అంటే ఎవరు చేశారు అనేది, అక్కడ ఎవరు క్రిప్టో కరెన్సీ కొన్నారు అనేది, ఏ అకౌంట్కి వెళ్ళిందని అక్కడ వరకు ట్రాకింగ్ అయింది. కానీ ఒక వ్యాలెట్ నుంచి ఇంకో వ్యాలెట్కి వెళ్ళింది, అది ఎక్కడికి వెళ్ళింది అనేది లేదు. కొంతవరకు ట్రాక్ చేయొచ్చు. ఈ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రిప్టో కరెన్సీ కొన్నారు, ఇల్లీగల్ చేశారు, సో అక్కడ వరకు తెలుస్తుంది, ఎందుకంటే మీరు అమౌంట్ విత్డ్రా చేసుకుంటారుగా కంపల్సరీ. ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఇవి కూడా వచ్చాయి, లైక్ బిట్ కాయిన్స్, అదే క్రిప్టో కరెన్సీ అంటారు బిట్ కాయిన్స్ని. సో అది కూడా మనకి స్టాక్ మార్కెట్ లాగానే యూ కెన్ ఇన్వెస్ట్, యూ కెన్ విత్డ్రా, అది కూడా ఉంది. సో మీరు వ్యాలెట్ తీసుకునేటప్పుడు అక్కడ కూడా కేవైసీ ఇవ్వాలి కంపల్సరీ. అక్కడ నుంచి కూడా వీ కెన్ ట్రాక్ ఇట్ అవుట్ కొంతవరకు. ఓకే, సో ఇది మనం డార్క్ వెబ్ని ఎండ్ చేయలేమా సార్ అసలుకి దానికి? ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది డార్క్ వెబ్ అంటే 2002లో సెప్టెంబర్లో స్టార్ట్ అయింది, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. దానికి ముందు 1990లో మిడ్ ఆఫ్ 1990స్లో యాక్చువల్గా అసలు ఈ పర్టికులర్ టార్ బ్రౌజర్ అని ఉంటుంది. ఈ డార్క్ వెబ్ యాక్సెస్ చేయాలంటే ఫైర్ ఫాక్స్, ఈ గూగుల్ క్రోమ్ కాదు, టార్ బ్రౌజర్ అని ఉంటుంది, సపరేట్ బ్రౌజర్ దానికి. అది ఎందుకు స్టార్ట్ అయింది అంటే అసలు యాక్చువల్గా గుడ్ పర్పస్కి స్టార్ట్ అయింది. యూఎస్ పీపుల్ వాళ్ళు వాళ్ళ మిలిటరీ ఏజెన్సీస్ కావచ్చు, లేదంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, కమ్యూనికేషన్ బయటకు వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు సొంతంగా ఒకటి తయారు చేసుకున్నారు. అది ఏమైందంటే రాను అది హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది, మొత్తం కోడ్ అదంతా కూడా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంకా వీళ్ళ కంట్రోల్లో లేకుండా మొత్తం బయటకు వెళ్ళిపోయింది. సో అలా ఇది ప్రాసెస్ అయింది. 1990స్లో స్టార్ట్ అయిన స్టోరీ 2002లో మొత్తం హ్యాండ్ ఓవర్ హ్యాకర్స్కి వెళ్ళిపోయింది, ఇల్లీగల్ స్టఫ్ కిందకి వెళ్ళిపోయింది. 2003 నుంచి పబ్లిక్లోకి వచ్చేసింది. అప్పటి నుంచి ఇంకా ఎక్కడ కూడా ట్రాకింగ్ లేదు, ఓకే ఎక్కడ పోయిందని. ఇప్పుడు డార్క్ వెబ్లో మన ఆధార్ కార్డ్తో పాటు డూప్లికేట్ ఆధార్ కార్డు కూడా దొరుకుతాయి కదా సార్? దే కెన్ మీ ఆధార్ కార్డు ఉంది అంటే ఈజీగా మార్క్ చేయలేరు. బట్ కేవైసీ కూడా వర్క్ అవుతుంది సార్, అది ఎలా పాసిబిలిటీ? మీరు ఇంకొక చిన్న మూవీ చెప్తా ఎగ్జాంపుల్. అర్జున్ సురవరం చూసారా? ఏం చేస్తారు అక్కడ? దే కెన్ మార్ఫింగ్ ద సర్టిఫికేట్స్. ఎలా సర్టిఫికేట్స్ మార్క్ చేస్తున్నారు? సేమ్ నేమ్. ఇక్కడ కూడా అదే అవుతుంది. ఓకే, మీకున్న నేమ్, మీ పేరు మనోజ్, కే మనోజ్ అనుకుందాం, ఏదో ఒక మనోజ్, అక్కడ కూడా కే మనోజ్ ఉంటుందిగా, పేరు మ్యాచ్ అవుతుంది కదా. మెయిన్ చెక్ చేసేది ఆధార్ నెంబర్ కొట్టగానే పేరు మ్యాచ్ చేసుకుంటారు, అంతే కదా. ఓకే, అది చాలు సార్. బట్ ఓటీపీ కానీ అని ఎలా మేనేజ్? ఇక్కడ మనకి కేవైసీ దగ్గరకు వచ్చేసరికి ఓటీపీ అనేది ఎట్లా అంటే కొన్నిసార్లు ఓటీపీస్ అనేవి రాకుండా కూడా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ సిమ్ స్వాపింగ్ అని ఉంటుంది. సిమ్ స్వాపింగ్ అనేది ఏంటి అంటే మీకు కాల్ వస్తుంది, ఏదో డైల్ చేయమంటారు, టెలికాలర్ నుంచి వచ్చినట్టు, అది మన జియో కానీ ఎయిర్టెల్ నుంచి వచ్చినట్టు. మీరు ఏదో డైల్ చేస్తారు నెంబర్, వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి, మీ దగ్గర డీయాక్టివేట్ అయిపోయి ఇంకో దగ్గర సిమ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, అక్కడ ఓటీపీస్ వెళ్ళిపోతాయి. బట్ ఆ నెంబర్ యూజ్లో ఉంటాయి సార్ మన దగ్గర, డీయాక్టివేట్ అయిన నెంబర్ కానీ చెప్తారు ఏంటి అంటే సిగ్నల్ డౌన్ అవుతుంది ఒక 1 hour అని చెప్తారు. మీరు నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ 4G సిమ్ ఉంది, 5Gకి కన్వర్ట్ చేయాలి, ఈ డైల్ చేయండి లేదంటే ఈ నెంబర్ కొట్టండి, ఏదో చెప్తారు. ఒక 1 hour డౌన్ అవుతుంది సార్ మీ నెట్వర్క్, ఎందుకంటే కన్వర్ట్ అవుతుంది. ఆ 1 hourలో వాడు వేరే దగ్గర యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇష్యూస్లో డిజిటల్ పేమెంట్స్ మీద ఎక్కువ వస్తాయి సార్. ఎందుకు అలా? మీరు చెప్పినట్టుగా అవేర్నెస్ లేదు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సమ్ టైమ్స్ దే గెటింగ్ ట్రాప్లో పడతారు, చాలా మంది ట్రాప్లో పడతారు. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడే విధానం అలాంటిది, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అలా ఉంటాయి వాళ్ళకి. ఎగ్జాంపుల్ అంటే కొంతమంది బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా అంటారు, కొంతమంది డిఫరెంట్ చేస్తారు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నారు, XYZ కంపెనీ అనుకుందాం. సో మీ మేనేజర్ దగ్గర నుంచి మెయిల్ వస్తే రిప్లై ఇస్తారా? ఇవ్వరా? ఖచ్చితంగా ఇస్తారుగా. సో ఇవి ఈమెయిల్ ఫార్జరింగ్స్ ఉంటాయి కొన్ని. మెయిల్ ఫార్జరింగ్, ఫిషింగ్ కాదు, ఫార్జరింగ్, ఈమెయిల్ ఫార్జరింగ్. అంటే మీ మేనేజర్ కావచ్చు, మీ మెయిల్ ఐడి కావచ్చు, ఏదైనా తెలిస్తే పాస్వర్డ్ లేకుండా కూడా ఈమెయిల్స్ పంపించవచ్చు. అప్పుడు మీ మెయిల్ చూస్తే ఏమవుతుంది, మీ మేనేజర్ పేరే ఉంటుంది, రిప్లై ఇవ్వాలని అనుకుంటారు, రిప్లై ఇస్తారు,
అలా అనమాట. సో, అలాంటి అంటే నమ్మించడానికి కూడా ఒక ఈమెయిల్ అడ్రెస్ దొరికితే చాలు. వీ కెన్ సెండ్ ఈమెయిల్ పాసిబిలిటీ ఉంది. సో హౌ దే ఎంటర్ ఇంటూ ద ఫైర్ వాల్ దెన్? అంటే ఒక కంపెనీ సపరేట్ అవుట్లుక్ అయితే ఉంటుంది కదా సార్. సో దానికి అవుట్లుక్ ఫైర్ వాల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫార్జరింగ్ అంటాం దీన్ని. అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్స్ ఉంటాయి కదా సార్ మనకి, అట్టే ఉండదు. అట్లా ఎలా అంటే నేను మన ఫర్ ఎగ్జాంపుల్ ఆ హ్యాకర్ ఆ కంపెనీ లోపలికి వెళ్ళి మెయిల్ పంపించాడు. మీ మెయిల్ ఐడి తెలుసు నాకు. ఓకే. నేను చాలా ఫేక్ ఈమెయిలర్స్ ఉంటాయి కొన్ని. ఆ ఫేక్ ఈమెయిలర్స్ని యూజ్ చేసుకొని నేమ్ మాత్రం అదే కనిపిస్తుంది. మేనేజర్ నేము, మేనేజర్ ఈమెయిల్ అడ్రస్ అంతా మేనేజర్దే ఉంటుంది. నువ్వు రిప్లై కొడితే ఎవరికి వెళ్తుంది అంటే హ్యాకర్కి వెళ్తుంది. ఇలాంటిది అంటే ఇప్పుడు సైన్ ఫోర్జరీ చేస్తే ఎట్లా చేస్తాం? డిజిటల్. అందుకని ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్. కానీ ఒకప్పుడు సైన్ ఫోర్జరీ ఈజీగా చేసేవాళ్ళు, రైట్? సో అంటే వాళ్ళ ప్రీమియం లేకుండా వేరే వాళ్ళు సైన్ చేయవచ్చు. ఇక్కడ కూడా మేనేజర్ ప్రీమియం లేకుండానే వేరే వాళ్ళు కూడా మెయిల్ సెండ్ చేయొచ్చు. అదేమవుతుంది, మీరు ఒక 10 మెంబర్స్ ఉన్నారు కంపెనీలో, 10 మెంబర్స్కి హెచ్ఆర్ దగ్గర నుంచి ఈమెయిల్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యువర్ సాలరీస్ ఆన్ హోల్డ్, ప్లీజ్ సెండ్ యువర్ కేవైసీస్ టు మేక్ దెమ్ అప్డేట్ అంట. పానిక్ అవుతారా లేదా? ఖచ్చితంగా. మంత్ ఎండింగ్లో కరెక్ట్ 30కో 31స్ట్కో మెయిల్ వస్తుంది, శాలరీ పడేది ఆ టైంకి. అప్పుడు ఏమనిపిస్తుంది, వెంటనే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తాం, రైట్? సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఓకే. ఇవన్నీ మనం సేఫ్టీ చెక్స్ అంటే ఏం చేయగలుగుతాం సార్? ఇవన్నీ సేఫ్టీ చెక్స్ అంటే ఫస్ట్ చెక్ చేసుకోవాలి, వెంటనే రెస్పాండ్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒక మెయిల్ వచ్చింది అంటే మనకి అది ఫినాన్షియల్కి కావచ్చు, కేవైసీస్కి కావచ్చు, ఇంకేదైనా వస్తే ముందు రీకన్ఫర్మ్ చేసుకోవాలి. నిజంగా మనకి హెచ్ఆర్ దగ్గర నుంచి మెయిల్ వచ్చిందా ఏంటి అనేది యూ కెన్ కాల్ దెమ్ అండ్ యూ కెన్ ఆస్క్ దెమ్, రైట్? మేనేజర్తో కూడా మనం మాట్లాడి నిజంగా మెయిల్ పంపించారా లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. సో అది చెయ్యరు చాలామంది, అదొకటి ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటి అంటే ఈమెయిల్ హెడర్ అనాలిసిస్ అని ఉంటుంది, అది చేసుకోవచ్చు. అంటే అది యాక్చువల్గా మీకు తెలిస్తే కామన్ పీపుల్ కూడా చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. ఓకే, సో అదొకటి. ఇంకోటి ఏంటంటే స్పామ్లోకి వెళ్తాయి కొన్నిసార్లు, మెయిల్స్ స్పామ్లోకి వెళ్తాయి. సో అలాంటివి కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్ని లింక్స్ వస్తాయి, లింక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. లింక్స్కి వచ్చేసి ఎలా అంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి మనకి, ఫిష్ ట్యాంక్ అని, లేదంటే లైక్ రీడైరెక్షన్కి సంబంధించిన వెబ్సైట్ virus.total.com అని, కొన్ని ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. సో మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఆ వెబ్సైట్లో లింక్ ఇస్తే అది అనాలైసిస్ చేసి అది జెన్యూనా ఫేకా అనేది కూడా చెప్తుంది. అదే సార్, రీసెంట్గా కొన్ని యాప్స్ చూసాను, అదే యూఆర్ఎల్స్ చూశాను. సో అక్కడ మన అంటే చూపిస్తూ ఉంటారు కదా, ఒక మన ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే ట్రాక్ చేయొచ్చు పలానా వ్యక్తి. ఫేక్ అంతా అసలు చేయలేదు సార్. అస్సలు ఫేక్, అస్సలు కాదు. ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రం నేను లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. అది రియల్గా ఒకవేళ నిజంగా అయితే నేను ఎవరినైనా ట్రాక్ చేయొచ్చు కదా. అంత ఫేక్ అది. సో అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, అదొక డేటా సోర్సే కదా. అంటే చూపిస్తుంది. వాడు ఏం అడుగుతాడు, నీ ఫోన్ నెంబర్ అడుగుతాడు, లేకపోతే నీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతాడు, విక్టిమ్ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతాడు. ఇవి ఎందుకు వాడికి? ఫస్ట్ థింగ్, ఫ్రీ ఎందుకు ఇస్తాడు సర్వీసు? అది యాక్చువల్గా ఎవరికి ఉంటుంది యాక్సెస్ అంటే టెలికాం సపోర్ట్కి ఉంటుంది. టెలికాం సపోర్ట్ని అయితే వీడు తీసుకొచ్చి మన లొకేషన్ కనబడుతుంది, అంతే. పలానా స్టేట్ ఒకటే కనిపిస్తుంది అంతే, తప్పించి ఇంకేం కనిపించదు అక్కడ మీకు. అక్కడ వాడికి ఏమవుతుంది, మనమే ఇస్తున్నాం కదా డేటా, వెంటనే కాల్ వస్తుంది తర్వాత. సో ఇదంతా డేటా సోర్స్, డేటా కలెక్షన్కి చాలా వేరియస్ వేస్ ఉన్నాయి. అందుకని ఈ సైబర్ సెక్యూరిటీకి కానీ ప్లస్ ఎథికల్ హ్యాకింగ్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ ఫ్యూచర్లో? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ కాదు, ఇప్పుడే ఉన్నాయి చెప్పాలి అంటే జాబ్. కానీ చాలా మందికి ఏంటి అంటే ఒక చిన్న మైండ్లో పడిపోయింది ఏంటంటే ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు అని చెప్పి అనుకుంటున్నారు. చోటకి వెళ్తే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు అంటున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కిల్ ఉందా లేదా తెలుసుకోవాలి. ఓకే, నీకు స్కిల్ ఉంటే యూ కెన్ డూ ఇంటర్న్షిప్ చేస్తే అది ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే యూ కెన్ డూ బగ్ బౌంటీ అంటాం దీన్ని. ఒక బగ్ బౌంటీ అని ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మేజర్ అన్ని కంపెనీస్ అన్నీ కూడా పబ్లిక్లో ఎవరైనా సరే వాళ్ళ దాంట్లో బగ్ ఫైండ్ అవుట్ చేస్తే దే విల్ గివ్ యూ రివార్డ్స్, మనీ ఇస్తాయి. ఓకే, అది కూడా ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ చేసుకోవచ్చు, రెజ్యూమ్స్లో పెట్టుకోవచ్చు. ఇట్ విల్ బిల్డ్ యువర్ ప్రొఫైల్. మీకు స్కిల్స్ ఉన్నాయి అని చెప్పి కూడా మీకు చూపించుకోవడానికి ఉంటుంది, రైట్? సో బగ్ బౌంటీ అనేది ఇంకో ప్రోగ్రామ్. సో సరే, మీరు అడిగినట్టు సరే జాబ్స్ లేవు అనుకుందాం కొద్దిసేపటి వరకు, కానీ ఉన్నాయి. మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళండి, వీళ్ళు సెర్చ్ చేసే విధానం డిఫరెంట్. ఏమని కొడతారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జావా నేర్చుకున్నారు, ఓకే, మీరు ఏ జాబ్ కోసం సెర్చ్ చేస్తారు? జావా మీదే మ్యాథ్స్ డెసిగ్నేషన్, సాఫ్ట్వేర్ అంటే మనకి పర్టికులర్ టెక్నాలజీ డొమైన్ మీద చెప్పండి నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం నేర్చుకున్నారు? నేను .NET. మీరు ఏమని సెర్చ్ చేస్తారు ఏ డెసిగ్నేషన్స్ కోసం? .NET డెవలపర్ సంథింగ్, రైట్? జావా నేర్చుకుంటే జావా డెవలపర్, క్లౌడ్ నేర్చుకుంటే డిపెండ్స్ క్లౌడ్ ఇంజనీర్, రైట్? డెవాప్స్ నేర్చుకుంటే డెవాప్స్ ఇంజనీర్. ఇలా ప్రతి కోర్స్కి ఆ నేమ్తో ఉంటుంది డెసిగ్నేషన్. కానీ ఇక్కడ మీరు చేసే సర్టిఫికేషన్ ఏంటి? సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ సర్టిఫికేషన్. కానీ చాలా మంది సెర్చ్ చేసే ఎథికల్ హ్యాకర్ జాబ్స్ అని కొడతారు. అసలు ఆ డెసిగ్నేషనే లేదు. ఎథికల్ హ్యాకర్ జాబ్ అనే డెసిగ్నేషన్ లేదు. దానికి చాలా డెసిగ్నేషన్స్ ఉన్నాయి. ఏంటి? పెనెట్రేషన్ టెస్టరు, సైబర్ సెక్యూరిటీ అనలిస్టు, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్, ఇలా చాలా కొన్ని
20 డెసిగ్నేషన్స్ వరకు వచ్చాయి ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. ఆ డెసిగ్నేషన్స్ కోసం సెర్చ్ చేస్తే దొరుకుతాయి మీకు జాబ్స్. ఓకే. సో చాలా మంది చేసే మిస్టేక్ ఇదే, సార్ జాబ్స్ లేవు అంటున్నారు అంటే ఎందుకు లేవు, నువ్వు సెర్చ్ చేసే విధానం డిఫరెంట్ ఓకే. అలా. సో ఇంకొకటి ఏంటి అంటే స్టార్టప్ లెవెల్ కంపెనీస్ చాలా మటుకి మిమ్మల్ని ఇప్పుడు సర్టిఫికేషన్స్ లేకున్నా కూడా వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఫస్ట్ థింగ్, రైట్? సో తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే చాలామంది ఇక్కడ చేసేది ఏంటంటే ఓన్లీ ఎంఎన్సీ కంపెనీసే టార్గెట్ చేస్తారు. ఎంఎన్సీ కంపెనీస్లో ఎందుకు ఇస్తారు? ఫస్ట్ థింగ్ శాలరీ కదా. సో శాలరీ ఇస్తున్నాడంటే వాడు ఎక్స్పీరియన్స్ చూస్తాడా లేదా? ఖచ్చితంగా. నీకు ఎక్స్పీరియన్స్ రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? స్టార్టప్ లెవెల్ కంపెనీస్కి వెళ్ళాలి. సో యూ విల్ గెయిన్ ఏ నాలెడ్జ్, అలాంగ్ విత్ దట్ యూ విల్ గెట్ సమ్ బేసిక్ సాలరీ వచ్చినా పర్లేదు, ముందు మనం నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. యూ విల్ గెట్ ఎ ఫ్రీడమ్ ఓవర్ దేర్. మీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది, జస్ట్ మీకు ఇచ్చేస్తాడు, మీరు ఏమైనా చేసుకొని సెక్యూరిటీ కావాలి నాకు అని. మీరు రీసెర్చింగ్ స్కిల్స్ పెరుగుతాయి, ఫ్రీడమ్ ఉంటుంది, మీరు వేర్ యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్. మీకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంఎన్సీకి వెళ్ళండి, యూ విల్ సెటిల్ ఓవర్ దేర్. అదే ఎంఎన్సీ కంపెనీలో మీకు ఫ్రీడమ్ ఉంటుందా? ఉండదు. ఒక కంప్లైంట్స్ ఉంటుంది, మీరు దాటి బయటకు వెళ్తే కంప్లైంట్స్, అవునా కదా? యా. సో ఇలాంటివి. సో ఒక పాత్ కరెక్ట్గా సెట్ చేసుకుంటే యూ కెన్ ఈజీలీ అచీవ్. కానీ చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి అంటే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ థింగ్ కోర్స్, స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ పెంచుకోవాలంటే కోర్స్, ఓకే. తర్వాత దాన్ని నువ్వు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు డూ దట్, రీసెర్చ్ చేయాలి. దాంతోపాటు యూ హ్యావ్ టు డూ టెస్టింగ్, లైక్ బగ్ బౌంటీ తీసుకోండి, ఓకే. దాంతోపాటు యూ షుడ్ గెట్ ఎ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు ఇంటర్న్షిప్కి వెళ్ళాలి. ఇంటర్న్షిప్, ఓకే. డోంట్ సీ ఫర్ ద మనీ కోసం. సీ కెరియర్ బిగినింగ్లో మనీ కోసం చూస్తే యూ వోంట్ గెట్, మీకు గ్రోత్ ఉండదు. ఫస్ట్ థింగ్ యూ షుడ్ గెట్ ఎ స్కిల్స్, ఓకే. సో ఇంటర్న్షిప్ అయిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ద జాబ్స్, యూ విల్ గెట్ ఈజీలీ. దట్స్ వాట్ ద పాత్ యాక్చువల్గా. దట్ టు స్టార్టప్ లెవెల్ కంపెనీస్ ప్రిఫర్ చేయండి, మిడిల్ లెవెల్ కంపెనీస్ ప్రిఫర్ చేయండి, ఈజీగా తీసుకుంటారు. సో రీసెంట్గా సార్ ఇండియాలో డిఫెన్స్ సెక్టర్ చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. సో వీళ్ళు హ్యాకింగ్ కూడా యూజ్ చేయగలుగుతారు సార్, ఎథికల్ హ్యాకర్స్ కానీ? ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా మనం ఎథికల్ హ్యాకర్స్ కంపల్సరీ ఉంటారు. ఫస్ట్ థింగ్, ఎందుకంటే టెక్నాలజీ ఇంక్రీజ్ అయినప్పుడు సో దాన్ని అటాక్ చేసేప్పుడు ఆ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఆ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా హ్యాక్ చేస్తే పాసిబిలిటీ ఉంది కదా, డిస్ట్రక్షన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి ఎథికల్ హ్యాకర్స్ మ్యాండేటరీ. ఇప్పుడు డిఆర్డిఓలో తీసుకోండి, లేదంటే ఇంకెక్కడైనా తీసుకోండి. ఇప్పుడు మన డిఫెన్స్ ఉన్న ఏవైతే ఉన్నాయో మనకి ఇస్రోలో కావచ్చు, అన్నిట్లలో కూడా ఉంది. శాటిలైట్స్ని కూడా హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లేవని కాదు. దాన్ని సెక్యూర్ చేసుకోవాలంటే మన సెక్యూరిటీ పీపుల్ కావాలి కదా, ఎట్ ఎనీ కాస్ట్. ఈ సోర్స్ అంతా మనకి దొరుకుద్దా సార్ డార్క్ వెబ్లో సెర్చ్ చేస్తే? ఎక్కడ డార్క్ వెబ్సైట్ హ్యాకింగ్ గురించి అంటున్నారా? లేదు సార్, మనకి ఇప్పుడు చెప్పారు కదా సార్, పర్టికులర్ డివైస్ కానీ డిఫెన్స్ సెక్టర్లో కానీ ఆ పర్టికులర్ మిషన్ గురించి ఆ సోర్స్ అంతా మనకి అది కరెక్టో రాంగో తెలియదు, కానీ డార్క్ వెబ్లో అవైలబిలిటీ ఉంటాయి కదా సార్? డార్క్ వెబ్లో ఉంటాయి, కాకపోతే అది ఏంటి అంటే మనం ఒక్కోసారి ట్రాప్లో పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మీకు ఏదో ఒక డివైస్ చూపిస్తాడు, డబ్బులు కట్టమంటాడు, కడతారు, తర్వాత రాకపోతే ఓకే మేబీ అది ట్రాప్, అది ఏమంటారు లైక్ ఇల్లీగల్ చాలా ఉంటుంది, ఏది జెన్యూన్ అని నమ్మలేం. అందుకని సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏరోప్లేన్ ఎగ్జాంపుల్, మన ఎయిర్ డిఫెన్సే తీసుకోండి, వాటిలలో కూడా సిస్టమ్స్ ఉన్నాయి కదా, కంపల్సరీ వాటికి కూడా సెక్యూరిటీ కావాల్సిందే కదా. సో ఏ పర్టికులర్ దాంట్లో తీసుకున్నా కూడా సెక్యూరిటీ లేకుండా ఏది ఉంది. సిస్టమ్ ఉంది అంటే సెక్యూరిటీ ఉండాలి, ఖచ్చితంగా. దట్స్ వాట్. సిస్టమ్ ఉందంటే యాంటీవైరస్ ఎలా ఉంది, అలాగే సిస్టమ్ ఉందంటే కంపల్సరీ సెక్యూరిటీ అనలిస్ట్ ఉండాలి. ఇప్పుడు అలా అయిపోయింది సిచ్యువేషన్, అలా అయిపోయింది. ఎందుకంటే మన ఫోన్ మన చేతిలో ఉంది, 24/7 కనెక్ట్ అవుతుంది, 365 days ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో కంపల్సరీ సెక్యూరిటీ అది మన కార్పొరేట్ వరల్డ్లో కావచ్చు, మన ప్రొఫెషనల్ వరల్డ్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఎక్కడైనా సరే కంపల్సరీ కావాల్సిందే. సో ఇప్పుడు డార్క్ వెబ్లో ఎంటర్ అయినప్పుడు మనకి నంబర్ ఆఫ్ థింగ్స్ చూస్తాం కదా సార్. సో ఆ నంబర్ ఆఫ్ థింగ్స్కి ఎడిక్ట్ అయినప్పుడు పర్సన్ అనేది ఈ ట్రాకింగ్ ఎలా జరుగుతుంది సార్? వీళ్ళు ఇక్కడ నుంచి చూస్తున్నారు, అవతల వ్యక్తికి కూడా తెలుస్తుందా సార్? ఇది ఎవరైతే వెబ్సైట్ పెట్టారో వాళ్ళకి తెలుస్తుంది. అంటే మనం లాగిన్ అయింది కూడా తెలిసిపోద్ది సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని రిలీజ్ చేశారు అనుకుందాం, నేను వచ్చి ఆ వెబ్సైట్కి, మీకు తెలుస్తుంది. ఓకే, అడ్మిన్కి తెలుస్తుంది, కానీ బయట వాళ్ళకి తెలియదు. అది సో దే కెన్, అంటే మూవీస్లో చూపించినట్టు వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా వస్తాయండి. అది ఎలా సార్? అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు, ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేశారు, ఓకే, లింక్ మీద క్లిక్ చేస్తే చాలు, మీ ఫోటోగ్రాఫ్ వెళ్ళిపోతుంది, మీ లొకేషన్ వెళ్ళిపోద్ది, మీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వెళ్ళిపోద్ది, అలా ఉంటుంది. ఒక లింక్లో స్క్రిప్ట్ రాసి ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేస్తే స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్లో స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఆ స్క్రిప్ట్ రన్ అయిందంటే మీ సిస్టంలో ఉన్న డేటా అక్కడికి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకే లింక్స్ క్లిక్ చేయకూడదు అని చెప్పేది దీనికోసం, అవేర్నెస్. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే లింక్స్ క్లిక్ చేస్తే ఏమవుతుందిలే అని అనుకుంటాం కదా. లేదు, మీరు ఒక చూడండి, మూవీ రూల్స్ చూడండి, మీరు ఒక లింక్ కొడితే 10 లింకులు ఓపెన్ అవుతాయి. అదే సార్, అది ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఆ మూవీ మీద క్లిక్ చేసినప్పుడు అది
కాకుండా ఇంకోటి కూడా ఓపెన్ అవుద్ది. 10 ఓపెన్ అవుతాయి. ఒకటి క్లోజ్ చేస్తే ఇంకోటి వస్తది. ఒకటి క్లోజ్ చేస్తే ఇంకోటి మన వస్తది. బ్యాక్ వెళ్ళినా అది ఇంకొక ఓపెన్ ఓపెన్ అవుతది. ఎందుకంటే స్క్రిప్ట్ రన్ అవుతది. అంటే ఇప్పుడు అది మనకు తెలిసినవి ఉంటాయి సార్. మోస్ట్లీ బెట్టింగ్ యాప్సే దాంట్లో కనబడుతుంటాయి. బెట్టింగ్ యాప్స్ మీకు కనిపించేది బయటికి బెట్టింగ్ యాప్స్. కానీ దాంట్లో స్క్రిప్ట్ వేరే బ్యాక్ ఎండ్ ఉంటే, మేబీ అది ఫోటోగ్రాఫ్స్ తీసుకొని మాల్వేర్ చేసుకునే చార్జెస్ ఉంటే పాసిబిలిటీ ఉందిగా. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మూవీ రూల్స్ అనుకుందాం. ఇది ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది సార్? మూవీ రూల్స్ని కనిపెడుతున్నాము. కాకపోతే ఏంటంటే అది బ్యాన్ చేస్తే మళ్ళీ కొత్తది వస్తుంది. ఐపీ అడ్రస్ చేంజ్ చేసుకొని ఐపీ అడ్రస్ యూఆర్ఎల్ కూడా చేంజ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా చూసారా .com .in ఉండేవి, వాటికి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ డొమైన్స్ ఎక్కడ కూడా కనపడవు మనకి, కొనడానికి కూడా రావు. బట్ వాళ్ళు పబ్లిక్ ఎట్ట పెడతారు సార్? పబ్లిక్ యూస్లోకి ఎట్ట వస్తుంది సార్ యూఆర్ఎల్? ఏది ఆ మూవీ రూల్స్ అనేది చాలా ఉన్నాయి ఇప్పుడు అట్లా పబ్లిక్ యూఆర్ఎల్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ .com .net .org కాదు, అలా చాలా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంకా ఏ వచ్చినప్పటి నుంచి ఇంకా కొత్త వచ్చినాయి ఎక్స్టెన్షన్స్ మూవీ రిలీజ్ అయిన 1 అవర్కి అక్కడ వచ్చేస్తుంది. అది చాలా పెద్ద నెట్వర్క్ అది, అది చాలా పెద్ద నెట్వర్క్ అది. అలా సో మనం అయితే దాన్ని మనకి ట్రేస్ చేయలేం సార్ మూవీ రూల్స్. కొంతవరకు ట్రేస్ చేయొచ్చు. ఇప్పుడు తమిళ రాకర్స్ని ట్రేస్ చేస్తారు కొంతవరకు, కానీ మెయిన్ అడ్మిన్ దొరకలేదు. అందులో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వర్క్, వాళ్ళు దొరికారు తప్పించి మెయిన్ అడ్మిన్ దొరకలేదు. వాడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు కూడా డార్క్ వెబ్ యూజ్ చేస్తారు చెప్పాలి అంటే ఒక రకంగా. ఎందుకంటే ఇవి అప్లోడ్ చేయాలి అన్న ఎంత ఇల్లీగల్ కాబట్టి. సో నువ్వు గూగుల్ యూజ్ చేస్తే, ఫైర్ ఫాక్స్ యూజ్ చేస్తే ఈజీగా దొరికేస్తారు. అవును. కాబట్టి టార్ కానీ VPNs కానీ ఇలాంటివి యూజ్ చేసుకొని దే విల్ ట్రై టు అప్లోడ్ ఇట్. అంటే ఇప్పుడు మనం ఒక డొమైన్లో వీడియో అప్లోడ్ చేయగానే మనకి రిపోర్ట్ కొట్టే ఛాన్స్ ఉంటుంది సార్. కానీ మూవీ రూల్స్లో ఆ ఛాన్స్ ఉండదు. వాడు చేసేదే దొంగ పని, ఇంకా వాడు రిపోర్ట్ ఎందుకు పెట్టుకుంటాడు? అంటే ట్రేస్ చేయడానికి కానీ కనీసం డౌన్లోడ్ యూజర్స్ కానీ చేయలేం సార్. కష్టం. అదంతా వాళ్ళ బ్యాక్ ఎండ్లో వాళ్ళకి స్క్రిప్టింగ్ అంతా వాళ్ళదే వాళ్ళు చేసేదే ఇల్లీగల్ కాబట్టి వాడు ఇట్లా ట్రైస్ చేయించుకుంటాడు. దీని నుంచి కూడా కొద్దిగా హ్యాకింగ్ జరగచ్చు సార్ మొబైల్స్. అంటే ఎందుకుండే కంపల్సరీ. ఇప్పుడు మీరు అంతేందుకు ఇవి కూడా ఉంటాయి, లైక్ క్రాక్డ్ వర్షన్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు కొంతమంది. లైక్ ఫుల్ వర్షన్ కొనకుండా క్రాక్డ్ బయట దొరుకుతున్నాయి ఫ్రీగా అని చెప్పేసి. అప్పుడు మీరు చూడండి, ముందు యాంటీవైరస్ బంద్ చేయమంటాడు, క్రాక్ వర్షన్ కీజెన్స్. అవును సార్. ఎందుకు బంద్ చేయమంటాడు? జెన్యూన్ అయితే ఎందుకు బంద్ చేయాలి? మనం ఒక పర్టికులర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే పైన పాపప్ ఒకటి వస్తుంది సార్, యాక్సెప్ట్ బటన్ అలాంటివి కొన్ని. అవి జస్ట్ కామన్ సెన్స్, అవి ఆలోచిస్తే తెలిసిపోతుంది ఎందుకు ఆఫ్ చేయమంటుంది మనల్ని అని చెప్పేసి. అలా బేసిక్. సార్ ఇప్పుడు మనం కొన్ని పబ్లిక్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు ఫ్రీ వైఫై ఇస్తారు సార్. సపోజ్ ఈవెన్ పబ్లిక్ ఏరియాస్ అనే కాదు, ఈవెన్ స్టేషన్కి వెళ్ళినా మాల్స్కి వెళ్ళినా ఫ్రీ వైఫై అంటారు. మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. అది ఎంతవరకు సేఫ్టీ అంటారు సార్? పబ్లిక్ వైఫైస్ అనేది సేఫ్టీయే కాదు. ఫస్ట్ థింగ్, మీ దగ్గర ఇంటర్నెట్ ఉంది, 5G ఫుల్ వస్తుంది, అన్లిమిటెడ్, మరి కకృతి పడ్డం ఎందుకు? ఫ్రీ వైఫై మన ఫోన్స్ కూడా నెట్ రాదు సార్. పర్టికులర్ ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు జామ్స్ అయిపోతాయి. అంటే పర్టికులర్గా ఎందుకని అలా జరుగుద్ది సార్? కొన్ని డిఫెన్స్ ఏరియాలో జామర్స్ ఉంటాయి, వాళ్ళ నెట్వర్కే పనిచేస్తుంది, మన పనిచేయచ్చు. అదే కొన్ని డిఫెన్స్లో ఏంటంటే కొన్ని జామర్స్ సెట్ చేసి పెట్టి ఉంటారు కాబట్టి ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ సెట్ చేసి పెడితే ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో వచ్చే ప్రతి ఒక్కటి కట్ అయిపోతుంది. ఓకే, అది డిఫెన్స్ పరంగా అది జెన్యూన్, అది ఓకే, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ పరంగా చేస్తారు. ఓకే రైట్. మీరు ఇందాక అడిగినట్టు పబ్లిక్ వైఫైస్ గురించి మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఇల్లు ఉంది అనుకుందాం, నేను ఫ్రీ వైఫై బయటకి వదిలే, అందరు వచ్చి అక్కడ కూర్చొని యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ రైట్, అందరు కూడా. సో అట్లా ఫ్రీ వైఫై వచ్చినప్పుడు ఎప్పుడూ కనెక్ట్ అవ్వకండి, ఎందుకంటే ఏది కూడా ఫ్రీ రాదు కదా. సో ఎందుకు అంటే అక్కడ స్నిఫింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నారు అన్నీ కూడా ట్రాక్ చేయొచ్చు అక్కడి నుంచి. అదొకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేక్ హాట్స్పాట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫేక్ హాట్స్పాట్స్ అంటే సేమ్ ఇదే ఫేక్ యాక్సెస్ పాయింట్స్ అంటాం దీన్ని. సో షాపింగ్ మాల్ ఉంది లేదా అలాంటి పేరే ఇంకొకటి క్రియేట్ చేయొచ్చు. మీరు దానికి కనెక్ట్ అయ్యారు అనుకోండి, ఒరిజినల్ కాకుండా ఫేక్ కనెక్ట్ అవుతుంది, తెలియదు. అదేమైంది, వేరే దానికి రీడైరెక్ట్ చేస్తారు. అంటే లైక్ ఇప్పుడు మీరు ఒక 1 hour ఫ్రీ వైఫై కావాలంటే ఏం అడుగుతుంది, మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఓటీపీ అడుగుతుంది, దిస్ ఈజ్ వాట్. లేదంటే ఒకసారి ఈమెయిల్ అడ్రస్ ఏదో అడుగుతాయి, ఈమెయిల్ అథెంటికేషన్ అడుగుతుంది. అవి కూడా ఫేక్ ఉంటాయి. ఓకే, మీరు ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో ఆటోమేటిక్గా హ్యాకర్ కెన్ క్యాప్చర్ దట్. అదొకటి పాసిబిలిటీ ఉంది. సేమ్ యూజర్ నేమ్ తోటి మల్టిపుల్ అది సేమ్ వైఫైస్ వైఫై వస్తూ ఉంటుంది సేమ్. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ ఏరియాస్ అంటే వదిలేసి ఇప్పుడు స్టేషన్కి వెళ్ళినా మనకి 1 hour ఫ్రీ వైఫై అంటారు. సో దే విల్ రిలీజ్ వన్ URL, అంటే మనకు కనెక్ట్ అవ్వగానే ఫస్ట్ ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. అది ఎలా సార్? మన డీటెయిల్స్ కూడా వస్తాయి సార్, ఆటోమేటిక్ ఫోన్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. అది కూడా సేఫ్టీ కాదంటారా? అంటే కొంతవరకు ఓకే, గవర్నమెంట్ వెబ్సైట్ అయితే గవర్నమెంట్కి సంబంధించినవి అలాంటివి అయితే అథెంటికేటెడ్ అయితే ఓకే, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా అథెంటికేటెడ్. కానీ అలాంటి పేరు మీద ఇంకా ఫేక్ వైఫై క్రియేట్ చేస్తే సేమ్ అదే యూఆర్ఎల్కి రీడైరెక్ట్ చేయించి అలాంటి టైప్ ఆఫ్ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ చేపిస్తే అది జెన్యూనా ఫేక్ అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే మనకు కావాల్సింది ఇంటర్నెట్ కొట్టేయడమే డైరెక్ట్, అలా చూస్తారు కదా. సో ఫేక్ ఫస్ట్ థింగ్ నా సజెషన్ ఏంటంటే అసలు అవాయిడ్ చేయండి.
అవాయిడ్ చేయండి ఫస్ట్ థింగ్. సో 1 అవర్ ఫ్రీ వైఫై కోసం కకృతి పడితే ఇప్పుడు పోతాయి, డబ్బులు స్టేషన్స్లో పోతాయి. మనకి ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి సార్, ఉమ్. ఫ్రీ ఛార్జింగ్ పాయింట్స్. అక్కడ పెట్టినా మన డివైస్ హ్యాక్ అవుద్ది సార్. ఈ ఛార్జింగ్ కేబుల్స్ ఉన్నాయి చూసారా, మ్మ్. అవి చాలా డేంజర్ ఉన్నాయి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. అది కూడా హ్యాకింగ్ గ్యాడ్జెట్సే చెప్పాలి అంటే. చూడడానికి కేబుల్ లాగా కనబడుతుంది కానీ కేబుల్ కాదు. అదే సార్, రీసెంట్గా Airport యాపిల్ లో డివైస్ చూడొచ్చు. సంబంధించిన ఛార్జింగ్ కేబుల్స్ కూడా పెడుతున్నారు సార్. ఎయిర్పోర్ట్లో చూడొచ్చు, మన బస్ స్టేషన్స్లో చూడొచ్చు, లేదంటే రైల్వే స్టేషన్లో చూడొచ్చు. అందులో ఏ కేబుల్ ఏది జెన్యూన్ అని గుర్తుపట్టడం కూడా కష్టం మ్మ్. చెప్పాలంటే. నువ్వు అది కనెక్ట్ చేయగానే మాల్వేర్ ఇంజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఆటోమేషన్ చేస్తుంది ఆటోమేటిక్గా. కోడ్ ఇన్బిల్ట్ ఉంటుంది ఆ కోడ్, అవును. పర్టికులర్ చిప్ సెట్. వెన్ యూ కనెక్ట్ ఇట్ అంటే ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సార్ క్యారీ అస్సలు బయట వాళ్ళ ఛార్జింగ్ పిన్స్ అనేవి అస్సలు తీసుకోకండి, మనం సొంతంగా క్యారీ చేసుకున్నది బెటర్. ఎందుకంటే ఇప్పుడు హార్డ్వేర్ లెవెల్ అటాక్స్ చాలా జరిగాయి. ఇప్పుడు అందరికీ సాఫ్ట్వేర్ మీద అవేర్నెస్ వచ్చింది కదా, లింక్స్ క్లిక్ చేయకూడదు, అవును. యాప్ ఇన్స్టాల్ చేయకూడదు, ఇవి చెప్పకూడదు, ఓటీపీస్ చెప్పకూడదు అని. బట్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే హార్డ్వేర్ని యూజ్ చేసుకుంటున్నారు. అవును. సో ఛార్జింగ్ కేబుల్ కదా అని ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అవుతుంది, దాంతోపాటు హ్యాక్ కూడా అవుతుంది. ఇప్పుడు కొన్ని ఫెస్టివల్ ఆఫర్స్లో ఫోన్స్ ఎక్స్చేంజ్ అని పెడతారు. సో మన పాత ఫోన్ ఇచ్చినప్పుడు న్యూ మొబైల్ ఫోన్ విత్ రేటింగ్ కట్ చేస్తారు. అది అక్కడ కూడా మనకి ఛాన్స్ అయ్యేది మోసం, చీటింగ్ See, ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ని కొంతవరకు మనం నమ్మవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఎక్స్చేంజ్ తీసుకుంటారో అది తీసుకొని మళ్ళీ మొత్తం అంతా రీఫర్బిష్ చేసి కొత్తగా చేసి, లేదంటే అది మళ్ళీ కంపెనీకి పంపించేస్తారు, కంపెనీ వాడు మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అందులో ఉన్న పార్ట్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నా దగ్గర పాత మొబైల్ ఉంది, ఒక 2 years బ్యాక్ మొబైల్ ఉంది. సో అది కొంచెం ప్రాబ్లం ఇస్తుంది, కొత్తది కొనాలి. సో మనము ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇస్తామో అప్పుడు అందులో వచ్చి కెమెరా తీసుకుంటాడు, లేదంటే పర్టికులర్గా ప్రాసెసర్ తీసుకుంటాడు, అవి మాత్రం మళ్ళీ కొత్త దాంట్లో యూజ్ చేసుకోవడానికి అంటే రీయూజ్ చేస్తూ ఉంటారు, రీసైకిల్ చేస్తూ ఉంటారు. అది కొంతవరకు నమ్మొచ్చు, ఏది కంపెనీ తరఫు నుంచి నమ్మొచ్చు, ఎందుకంటే ఆథరైజ్డ్ కంపెనీ కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఇలాంటివి చెయ్యరు కాబట్టి. కానీ మీరు అడిగినట్టు ఓఎల్ఎక్స్లో మాత్రము కానీ, లేదంటే అన్వాంటెడ్ వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి. ఇది అమెజాన్ లాంటి వెబ్సైట్ ఇంకోటి ఉంటుంది, లేదంటే ఫ్లిప్కార్ట్ లాంటిదే ఇంకోటి ఉంటుంది. అదే సార్. సో అలాంటివి నమ్మకండి. ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ ఇవ్వాలి అన్నా కూడా ఫస్ట్ థింగ్ అయితే అవాయిడ్ చేయడం అయితే ఫస్ట్ ఆప్షన్. ఇంకా తప్పదు ఇవ్వాలి అనుకుంటే మాత్రము ఫోన్ని ఒక 3 to 4 times ఫార్మాట్ చేయాలి ఫస్ట్ థింగ్. మళ్ళీ రీచెక్ చేసుకోండి. లేదు అంటే ఫార్మాట్ చేసి మళ్ళీ దాంట్లో డేటా ఎక్కించి మళ్ళీ ఫార్మాట్ ఒక 2 to 3 times ఫార్మాట్ చేసి అప్పుడు ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ 2 to 3 బ్యాకప్స్ తీయొచ్చు, కానీ ఇంకా అంతకుమించి ఎక్కువ బ్యాకప్ అయితే రాదు. కాబట్టి డమ్మీ డేటా ఏదో ఒకటి వేసి కొంచెం రన్ చేసి తర్వాత మళ్ళీ చేయడం అనేది బెటర్ ఆప్షన్. అదొక ప్రికాషన్ తీసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ మీకు ఫోన్ చేశారు ఎక్స్చేంజ్ చేసే టైమింగ్లో, నేను కొనుక్కుంటాను ఓఎల్ఎక్స్లో అంటే డైరెక్ట్గా అమ్మకండి. ఫస్ట్ అసలు వాడి వెరిఫికేషన్ చెక్ చేయండి, అసలు వాడు జెన్యూనా కాదా ఏంటి అనేది. సో అది జెన్యూన్ కాకపోతే మాత్రం, డౌట్ వస్తే మాత్రం వద్దు, అమ్మకండి. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మీరు ఇది చూసుంటారు, ఈ ఫ్రాడ్స్ కూడా చూసుంటారు. ఇది కూడా ఒక మూవీలో వచ్చింది, ఇది సల్మాన్ దుల్కర్ మూవీ ఉంటుంది, కనుల్ ల్యాప్టాప్ సంబంధించింది సార్. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్రాడే చెప్పాలంటే. హార్డ్వేర్ ఎక్స్చేంజ్ చేసేసి రిటర్న్ కొట్టేస్తారు. ఓకే. దిస్ ఇస్ వాట్ వన్ ఆఫ్ ద ఫ్రాడ్ యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఇలాంటి ఫ్రాడ్స్ చాలా దొరుకుతాయి మీకు మూవీస్లో చూస్తే. జెన్యూన్ అవన్నీ చెప్పాలి అంటే, బయట జరిగేవి అలా తీస్తారు అంతే తేడా. సో చూస్తే దొరుకుతూ ఉంటాయి. ఇంకోటి కూడా చెప్తాను మీకు, ఇదేంటి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఉంది నానక్ ప్రేమతో, అందులో బటర్ఫ్లైలో కెమెరా పెట్టి క్యాప్చర్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ షోల్డర్ సర్ఫింగ్. సార్ ఓకే. షోల్డర్ సర్ఫింగ్ అంటే మీ వెనక నుంచి మీరు టైప్ చేసేది చూసి రిమెంబర్ చేసుకుంటారు, అది షోల్డర్ సర్ఫింగ్ అంటారు. ఇలా మూవీస్లో చూస్తే మీకు చాలా వాటికి టెక్నాలజీ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పారు కానీ ఒక మూవీ గుర్తొచ్చింది, ధృవ మూవీలో బాడీలో ఇన్సర్ట్ చేస్తారు ఒక మైక్. సో మనకి పక్కన చుట్టూ సరౌండింగ్స్లో ఉంటే తెలియకపోవచ్చు, కానీ బాడీలో ఉంటే ఎందుకు తెలియదు? సెన్సార్సే కదా, బాడీ సెన్స్ అవుద్ది కదా సార్. బాడీలో అంటే ఇప్పుడు వచ్చిన స్పై కెమెరాస్ కావచ్చు, రికార్డింగ్ కావచ్చు, జీపీఎస్ ట్రాకింగ్ కావచ్చు, అసలు అది మనం చూసినా కూడా గుర్తుపట్టలేదు. బాడీ కాన్సెన్స్ అట్లా ఉంటుంది అంత. ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, మన బాడీలో హార్ట్ ప్రాబ్లం వస్తే స్టంట్ వేస్తాం, స్ప్రింగే కదా అది కూడా, మన బాడీ సెన్స్ చేస్తుందా? అది ఎక్స్టర్నల్ పార్టీయే కదా, ఎక్స్టర్నల్దే కదా, సెన్స్ చేయదు. ఇది అవతల వ్యక్తి వినగలుగుతున్నాడు కదా సార్, అది వినగలుగుతాడు కానీ బాడీ సెన్స్ చేయదు. సెన్స్ చేయదు. దాని దగ్గరికి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ పోగానే గొయ్యని సౌండ్ వస్తుంది, అది అట్లా అనమాట. అందుకని సో అలాంటివి కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది మ్యాక్సిమం, అది అంటే మూవీ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇంకా టెక్నాలజీ లేదు, ఉంది టెక్నాలజీ ఉంది కానీ అది చెయ్యరు మ్యాక్సిమం అట్లా అని, అంతే. సార్ బిఫోర్ ఎండింగ్ అవర్ ఎపిసోడ్ ఏమైనా మీ సైడ్ నుంచి టిప్స్ ఏమైనా ఉన్నాయి సార్, స్పెషల్లీ ఫర్ కామన్ మ్యాన్, ఈ ఎథికల్ హ్యాకింగ్స్ గురించి కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, మనకి ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేయడం కానీ ఏమైనా జరుగుద్దా సార్?
యెస్. ఇప్పుడు చేస్తున్నాం. యాక్చువల్‌గా మేము ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ ఎథికల్ హ్యాకింగ్ మీద. ఈ హుహు. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ వర్క్‌షాప్స్. కాలేజెస్‌లో వర్క్‌షాప్స్, హ్మ్. సెమినార్స్ అవి కూడా కండక్ట్ చేస్తున్నాము. అయినంత వరకి మేము కూడా అవేర్‌నెస్ ఇస్తున్నాం. ఇప్పుడు మీ పాడ్‌కాస్ట్ చూసిన వాళ్ళకి కూడా అవేర్‌నెస్ వస్తది ఇప్పుడు ఇవన్నీ. సో, ఇలా పాడ్‌కాస్ట్‌లు ఇవ్వడం గానీ, లేదంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడం గానీ, అది కూడా ఒక టైప్ ఆఫ్ అవేర్‌నెస్ ఇప్పుడు మేము చేస్తున్నది. దాంతో పాటు ఫిజికల్ అవేర్‌నెసెస్ కూడా పెడుతున్నాం. లైక్ వర్క్‌షాప్స్ ఎలా ఉంటాయి? ఏంటి అటాక్స్ ఎలా జరుగుతాయి? మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలి? ఇలాంటివి కూడా చెప్తున్నాము. దాంతో పాటు ఏంటంటే రెగ్యులర్‌గా మనం ఎంత చెప్పినా కూడా పీపుల్ అవేర్‌నెస్ ఉండాల్సిందే కంపల్సరీ. ఎన్ని మీరు సాఫ్ట్‌వేర్‌లు యూజ్ చేయండి, ఎంత టెక్నాలజీ యూజ్ చేయండి, బట్ మనం నమ్మి మోసపోతున్నాం అన్నప్పుడు అది మన మిస్టేక్ అవుతది. కాబట్టి మనం సెక్యూర్‌గా ఉండడం వెరీ ఇంపార్టెంట్. ప్రతీదీ డిజిటల్‌గా నమ్మకండి. కంప్లీట్‌గా డిపెండ్ అవ్వకండి. మాన్యుయల్‌గా వెళ్లి చెక్ చేసుకోండి. ఏదన్నా కేవైసీ గురించి గానీ కాల్స్ వచ్చినా, ఏదొచ్చినా మాన్యుయల్‌గా చెక్ చేసుకోవాలి. అదొక సజెషన్ నాది. ఏంటి అంటే అవేర్‌నెస్‌గా ఎప్పటికప్పుడు న్యూస్ చదవండి. ఏ టైప్ ఆఫ్ అటాక్స్ జరుగుతున్నాయో తెలుసుకోండి. సో, దాన్ని బేస్ చేసుకొని యూ హావ్ టు అవేర్ ఎల్డర్ జనరేషన్, యంగర్ జనరేషన్. మన పేరెంట్స్, మన చిల్డ్రన్స్ ఈ ఇద్దరిని మనమే అవేర్‌నెస్ చేయాలి. ఎందుకంటే మనం ఉన్న డిజిటల్ ఎరాలో మనమే ఉన్నాం కాబట్టి. ఇంకోటేంటంటే పిల్లలకి ఫోన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఫోన్ ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఏది యాప్ ఇన్‌స్టాల్ చేస్తారు, ఏం కొడుతున్నారో కూడా తెలీదు. సో, ఒకవేళ పిల్లలకి ఫోన్ ఇవ్వాల్సొస్తే సెకండ్ స్పేస్ అని ఇంకోటుంటది. మన ఫోన్‌లో ఉంటది. సెకండ్ స్పేస్ అని ఒక ఆప్షన్ హుహు. ఉంటది. అది ఓపెన్ చేసి ఇవ్వండి. అది ఓపెన్ చేసి ఇస్తే మన ఒరిజినల్ ఫోన్ ఏదైతే ఉందో అది హైడ్ అయిపోయి దానికో డమ్మీ ఫోన్‌లాగా క్రియేట్ అయ్యి వస్తదనమాట. ఒక వర్చువల్ స్పేస్ లాగా వస్తది. అందులో పిల్లలు యూజ్ చేసుకోవచ్చు. సో, అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చాలామందికి తెలీదు. వర్చువల్ స్పేస్ ఉంటది అని చెప్పేసి. హ్మ్. సెకండ్ స్పేస్ అంటాం. కొన్ని మొబైల్స్‌లో సెకండ్ స్పేస్ అంటారు. కొన్నిట్లలో వర్చువల్ స్పేస్ అంటారు. ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటివి కొన్ని ఫాలో అవ్వడం. ఇంకోటి పేరెంట్స్‌కి ఎప్పుడైనా సరే మనం చెప్పాల్సింది ఏంటంటే ఓటీపీస్ వచ్చినా, వాట్సాప్‌లకి ఏమైనా ఓటీపీస్ వచ్చినా, ఏదొచ్చినా కూడా రెస్పాండ్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ అసలు రెస్పాండ్ అవ్వకూడదు. రెస్పాండ్ అయ్యారా ఇంకా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతది. సో, అది ఒకటి. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే ఈ పాడ్‌కాస్ట్ షో వచ్చినందుకు. సో, దీనివల్ల ఎంతో హ్యాకింగ్ గురించి గానీ, సైబర్ సెక్యూరిటీ గురించి ఎన్నో న్యూ థింగ్స్ నేర్చుకున్నాం. సో, ఎస్పెషల్లీ ఫర్ కామన్ పీపుల్ దే కెన్ నో హౌ టు రియాక్ట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్.